3 రోజులుగా మనము గణేష పురాణంలోని విశేషాలని ఇక్కడ ప్రవచించుకుంటూ ఉన్నాము. ఈరోజు 4వ రోజు. ఇక్కడ ముందుగా మనం అనుకున్నట్టుగా ఈ గణేష పురాణము ఉపాసనాఖండము, క్రీడాఖండం అని చెప్పి 2 భాగాలుగా ఉన్నది. దానిలో 2వ భాగమైనటువంటి క్రీడాఖండంలో కొన్ని విశేషాలను ఇవాళ మనం చూద్దాము. ఈ కథా సందర్భం ఎట్లా ఉన్నదంటే, శూరసేనుడు అనేటటువంటి ఒకానొక మహారాజు చక్కటి రాజ్య పాలన దక్షతతో రాజ్యం చేస్తూ ఉండగా, ఒకానొక సందర్భంలో ఒక ఆకాశంలో దివ్యమైనటువంటి తేజస్సుతో ఒక విమానం ఎగురుతూ అలా తన రాజ్యంలో ఎక్కడో అది కింద పడిపోవటం అనేది చూశారనమాట. ఆ విమానం పడిపోయేసరికి ఆశ్చర్యంతో అందరూ కూడా ఆ భటులను పంపించి ఎక్కడ జరిగింది ఇది అని చెప్పి తన భటుల్ని పంపించి వెతికించినప్పుడు అక్కడికి వెళ్ళి ఈ రాజుగారు కూడా కుతూహలంతో వెళ్ళి చూడగా అక్కడ దేవేంద్రుని యొక్క విమానం పడిపోయి ఉందన్నమాట. దేవేంద్రుని యొక్క విమానం పడిపోయేసరికి ఈ రాజుగారికి చాలా ఆశ్చర్యం వేసింది. ఓ దేవేంద్ర, నీ దర్శనం నాకు కలిగింది. నువ్వు ఎంతో ఐశ్వర్య బల సంపన్నుడివి. ఇంత బల సంపన్నుడైన నీ యొక్క విమానం ఇలా కూలిపోవటం ఏంటి? అసలైన ఈ మార్గంలో నువ్వు ఎందుకు ప్రయాణం చేస్తున్నావు? నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేస్తున్నావు అని చెప్పి ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో దేవేంద్రుడు చెప్పాడు, ఈ దగ్గరలో ఉన్నటువంటి భృషండు మహర్షి దగ్గర నేను దర్శనం చేసుకొని వెళ్తున్నాను. ఆయన సాక్షాత్తుగా గణపతి స్వరూపాన్నే పొందాడు. ఆ గణపతి స్వరూపాన్ని పొందినటువంటి ఆ భృషుండ మహర్షి యొక్క దర్శనం చేసుకొని తిరిగి వెళ్తూ ఉండగా మధ్యలో నీ రాజ్యంలో ఒక పాపాత్ముడు ఎవరో నన్ను చూశాడు. ఆ దృష్టి సోకిన తర్వాత ఎంతటి పాపాత్ముడు అంటే నా విమానం కూడా ఇక్కడ కూలిపోయింది. కాబట్టి మళ్ళీ ఎవరైనా సరే ఒక మహాతపస్సంపన్నుడు తన తపోదీక్షని నాకు ధారపోస్తే నా విమానం మళ్ళీ ఎగరగలదు అని చెప్పి ఆ శూరసేనుడికి ఇంద్రుడు చెప్పాడు. ఆ చెప్పిన సందర్భంలో ఈ శూరసేన మహారాజుకి కుతూహలం కలిగింది. భృషుండు అని చెప్పి నువ్వు గొప్ప మహర్షి, సాక్షాత్తు గణపతి స్వరూపాన్ని పొందినవాడని చెప్పి నీవు చెప్తున్నావు కదా, ఆయన యొక్క వివరం ఏమిటి? ఆయన ఎక్కడివాడు? ఏం చేస్తాడు? ఎంతటి మహిమాన్వితుడు? ఎంతటి తపశ్శాలి? ఆ వివరాలన్నీ మాకు చెప్పు అని చెప్పి ఈ శూరసేన మహారాజు అడగ్గా అప్పుడు ఇంద్రుడు చెప్పడం ప్రారంభిస్తున్నాడు. హంతదే కథయిష్యామి కథమేతాం పురాతనీం యథా తేనాపి సాదృశ్యం గణనాథస్య భక్తితః. గణనాథుని యొక్క భక్తితో గణేశ్వరుడు యొక్క సాదృశ్యాన్ని అంటే సమానమైన రూపాన్ని పొందాడు. ఆ ఉపాసనలో అంత ఉత్కృష్ట స్థితికి చేరాడు. ఆయన చక్కగా ఆ గణేశుని యొక్క స్వరూపాన్నే పొందాడు. ఆ భక్తి వలన అట్లా పొందాడు. కాబట్టి ఆయన గురించి నీకు చెప్తాను. దండకారణ్య దేశేషు నగరే నందుభిరాభిధే ఏకః కైవర్తకో దుష్టః నామ్నా నామైవ విశ్రుతః. ఈ దండకారణ్య దేశంలో ఒక దుందుభి నందు అనేటటువంటి పేరు కలిగినటువంటి ఒకానొక ప్రదేశం ఉన్నది. అక్కడ కైవర్తకుడు అనేటటువంటి ఒక దుష్టుడున్నాడు. నామైవ విశ్రుతః. అతను కైవర్తకుడు అనే పేరు ఎలా వచ్చింది అనే దానికన్నా లోకంలో కైవర్తుడు అనే పేరు పలక్కానే మహాదుష్టుడు అంటే దుష్టుడు అని చెప్పాల్సిన సందర్భంలో కైవర్తుడు అని ప్రయోగించినా కూడా తప్పు లేదు అనేంత స్థాయిలో మహాదుష్టుడుగా అతను ఒకానొక వ్యక్తి ఉన్నాడు. ఆబల్యాత్ చౌర్య నిరతః యౌవనే జారకర్మకృత్ ప్రత్యక్షం దృష్టి విగమాత్ ధరతే చ శపత్యపి చ. అతను ఎట్లా ఉన్నాడు అంటే చిన్నప్పటి నుంచే దొంగతనాలకు బాగా అలవాటు పడిపోయాడు. దొంగతనాలకు అలవాటు పడ్డాడు అంటేనే అర్థం ఏమిటి అంటే అతనికి సత్యనిష్టత లేదు. ఇంకా అబద్ధం ఆడటానికి ఎటువంటి జంకు లేకుండా చక్కగా అబద్ధాలు ఆడుతూ అలాగే ఉంటున్నాడు. ఒక యవ్వనంలో ప్రవేశించిన తర్వాత ఒక నియమం అంటూ లేకుండా విచ్చలవిడిగా సంచరించడం మొదలుపెట్టాడనమాట. అతను కంటికి కనిపించినది ఏ వస్తువు అయినా సరే దొంగతనం చేసేయటం, సంహరించటం, అవసరమైతే ఆ మనిషిని సంహరించైనా సరే ఆ వస్తువులన్నీ తీసేసుకోవటం లాంటి పనులు చేస్తున్నాడు. శపథాన్ కురుతే మిథ్యా పరహృత్ భేదకారకాన్
ఇదే కాకుండా చాలా శపథాలన్నీ కూడా చేసి నేను ఇలా చేస్తాను అలా చేస్తాను అని చెప్పడం కాకుండా దొంగ సాక్ష్యాలు చెప్పడం, ఇట్లా రకరకాలైనటువంటి అంటే చేయకూడని ఏ ఏ పనులైతే ఉన్నాయో అవన్నీ రాసిపోస్తే ఎవరవుతారు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కైవర్తకుడు అవుతాడనమాట. అటువంటి వాడిని గ్రామంలో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా భరించడానికి ఇష్టపడక అతన్ని గ్రామం నుంచి బయటికి పంపించేశారు. తతో నిస్సారితో గ్రామాత్ ద్యూతమద్యో రతో యతః. ఎప్పుడైతే కనుక ఈ జూదం ఆడటము, అబద్ధాలు ఆడటము, ఇదే రకమైనటువంటి పనులు, మద్యరత, అట్లాగే మద్యపానానికి దాసుడైపోయి ఉండటం, ఇలాంటివన్నీ చేసేసరికి అతన్ని గ్రామం నుంచి బయటికి పంపించేశారు జనాలందరూ కలిసి. ఇటువంటి వాడు ఉంటే వీడి సాంగత్యం వల్ల మిగతా వాళ్ళు కూడా చెడిపోతారో అనే ఉద్దేశంతో అతన్ని పంపించేశారనమాట. లోకైర్ బహిర్దూరతరం గిరికందర కాననే స్థిత కాంతాయుతో మార్గే జఘాన పథికాన్ బహువును. సరే, అతను ఒక్కడే కాకుండా అతనికి అప్పటికే పెళ్ళయి ఉండటం వల్ల తన భార్యను కూడా తీసుకొని ఆ అరణ్యంలోకి వెళ్ళిపోయి, అలా వెళ్తూ మరి జీవనోపాధికి ఏం చేయాలి అంటే చిన్నప్పటి నుంచి అలవాటైంది ఏమిటంటే ఇతరులను పీడించటము, అలాగే వారి దగ్గర ఉన్నటువంటి దోచుకోవటం అనేది అతనికి చిన్నప్పటి నుంచి అలవాటైంది. కాబట్టి అదే రకంగా అతను ఆ పని చేసుకుంటూ ఉన్నాడనమాట. ఏవం బహుధనో జాతః నానాలంకరణై స్త్రియం భూషయామాస ససుతాం తోషయామాస మాయయా. అయితే ఈ రకంగా దుష్టమైనటువంటి ఆ సంపాదన బాగా పెరిగిపోయింది. ఎప్పుడైతే దుష్టకర్మలతో సంపాదన పెరుగుతుందో అప్పటికి అతనికి మొత్తం కూడా రకరకాల అలంకారాలు అన్నీ కూడా తీసుకోవాలని చెప్పి అతని భార్యకి రకరకాల నగలు చేయించడం, ఇట్లా అన్నీ కూడా చేస్తూ ఉన్నాడనమాట. శస్త్రం ఖడ్గంచ ఖేటంచ పాశాన్ అనుత్తమం దండం చోభయతో లోహం వహన్ పూర్ణే మహేషుధి. అట్లాగే రకరకాలైనటువంటి ఆయుధాలన్నీ కూడా అతను సంగ్రహించుకొని వాటితో రకరకాలైనటువంటి విధానాలతో జనాలని పీడించడం అనేది మొదలుపెట్టాడు. వృక్షాగ్రే కోటరే వాపి స్థితో మారయతే బహూను నానా విధాని వస్తువుని వాసాంస్యాభరణాన్ని చ. ఈ రకంగా రకరకాలైనటువంటి ఆయుధాలని పెట్టుకొని అతను అందరినీ కూడా పీడిస్తూ తన దగ్గర ఉన్నటువంటి సంపదనంతా కూడా పెంచుకుంటూ ఈ రకంగా అతను తయారయ్యాడు. రకరకాలైనటువంటి వస్త్రాలు, ఆభరణాలు అన్నిటి కూడా ఆ మార్గంలో వెళ్ళే వర్తకులు కానీ ఎవరైనా సరే వారందరి దగ్గర నుంచి వాటిని సంగ్రహించేసి తస్కరించి తను నిల్వ చేసుకోవటం మొదలుపెట్టాడనమాట. గృహే సంచయతే నీత్వా విక్రేణాతి పురాంతరే. ఇలాగే గృహంలో అన్నీ కొన్ని తీసుకొచ్చి పోగేసుకుంటూ వెళ్ళి దొంగ మార్గాల్లో వాటన్నిటిని కూడా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటూ ఇలా అత్యంత పాపభూయిష్టమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు అతను. యథేష్టం భజతే నిత్యం విషయాన్ మందిరే నిజే ఏవం పాప సమాచార హంత్యరణ్యే పశూనపి. ఈ రకంగా మనుషుల్ని హింసించడమే కాకుండా అతను అరణ్యంలో నిష్కారణంగా జంతువుల్ని కూడా హింసించడం అనేది మొదలుపెట్టాడు. ఈ రకంగా అతను ఉంది. ఏకస్మాత్ కస్యచిత్ పృష్ఠే ధావతో యోజనావధి న తస్మాత్ గతో దూరం స్ఖలిత్వా పతితో భువి. ఈ రకంగా రోజు జంతువులను వేటాడటం కోసం వాటి వెంట పరిగెత్తుతూ చేస్తూ ఒకానొక సందర్భంలో ఎక్కడో జంతువును వేటాడుతూ వెళ్తూ పడిపోయాడు. ఆ పడిపోయి నేల మీద పడిపోయాడు, జారి పడిపోయాడు. తత ఉత్థాయ కష్టేన శనైర్యయౌ ఖలః అపశ్యత్ సధిగచ్చత్ సతీర్థం గాణేశ్వరం శుభం. అక్కడ ఆ మార్గంలో దగ్గరలోనే గణేశ్వరుడికి సంబంధించినటువంటి ఒక చక్కటి సరోవరాన్ని చూసి అకరోన్మజ్జనం తత్ర శీఘ్రమేవ వ్యపోహతం తతో గచ్చన్ సవిషయం దదర్శ పథిముద్గలం. ఎప్పుడైతే కనుక ఆ దగ్గరలో ఈ విపరీతమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు, కింద పడ్డాడు, అలసిపోయి ఉన్నాడు, అతనికి చక్కటి మంచి సరోవరం కల్పించేసరికి దాంట్లో అతను చక్కగా మునిగి పైకి లేచేసరికి ఆ శారీరక శ్రమంతా అతనికి పోయి ఉందన్నమాట. ఆ సందర్భంలో అప్పుడు అక్కడ ఆ మార్గంలో ముద్గల మహర్షిని చూశాడు. అంటే అతను చివరికి ఏం చేశాడంటే ఆ జంతువును వేటాడుతూ పరిగెత్తుతూ చివరికి వెనక్కి వస్తూ ఆ సరోవరం ఏంటంటే ముద్గల మహర్షికి సంబంధించిన ఆశ్రమానికి సంబంధించిన సరోవరం, దాంట్లో స్నానం చేసి అక్కడ ముద్గల మహర్షిని చూశారు. అక్కడ ముద్గల మహర్షి ఏం చేస్తున్నారంటే జపంతం గణనాథస్య మంత్రం నామ సమన్వితం ఖడ్గముద్యమ్య నిష్కోషం ముద్గలస్యాంతికం యయో. ఇంకా కూడా ఇతనికి ఆ దుష్టమైనటువంటి నేర స్వభావం అనేది పోలేదన్నమాట. మహర్షి దగ్గర అయినా సరే అతను వెంటనే ఖడ్గం తీసి మహర్షి దగ్గరికి వెళ్ళి, నేను కైవర్తుడనేవాడిని, నిన్ను చంపడానికి వచ్చాను, మర్యాదగా నీ దగ్గర ఉన్నదంతా నాకు ఇచ్చేసేయి అని చెప్పి ఆ ఆయుధాన్ని పైకెత్తి పట్టుకొని ఉన్నాడనమాట. అలా ఉన్న సందర్భంలో
అన్యథా చాభవత్ బుద్ధి తస్య దుష్టస్య తత్క్షణాత్. ఆ మహర్షి మీద ఎప్పుడైతే కత్తి పైకి ఎత్తాడో వెంటనే అతనికి ఎందుకో మనస్సు ఒక రకమైనటువంటి వికారాన్ని పొంది తత్క్షణంలోనే ఆ చేతిలో ఉన్న అలా బిగుసుకుపోయి చేతిలో ఉన్న ఆయుధాన్ని జార విడిచేశాడు. ద్విరదానన భక్తస్య ముద్గలస్య ప్రభావతః జహాస ముని ముఖ్యోసౌ దృష్టో తంతుం తథావిధం. ఎప్పుడైతే కనుక ఆ వినాయకుని యొక్క పరమభక్తుడైనటువంటి ముద్గల మహర్షిని చూశాడో ఆ చూసినటువంటి ప్రభావం చేతనే అతనిలో ఉన్నట్టు అకస్మాత్తుగా ఒక మార్పు వచ్చేసి అతను మహర్షిని సంహరిస్తాను అని చెప్పిన అతను కూడా ఆ ఆయుధాన్ని జారవిడిచేసి వెళ్ళిపోయి పప్రచ్ఛ సంయత కస్మాత్ శస్త్రాన్ని గలితానితే బద్ధస్యపి చ సర్వాణి పతితాన్ని కుతో వద. అదేంటి నేను ఇట్లా పైకి ఎత్తి నిన్ను సంహరించబోతున్నావు కదా, ఎందుకు నీకు ఈ చేతిలో ఉన్న ఆయుధం అంతా కింద పడిపోయింది అని చెప్పి ఈ ముద్గల మహర్షి ఆ కైవర్తకుడిని అడిగాడు. కైవర్తక ఉవాచ గణేశ తీర్థ స్నానేన మునేరాలోకనేన చ జ్ఞానవైరాగ్య యుక్తౌసౌ అబ్రవీన్ ముద్గలం వచః. ఉన్నట్టుండి నేను నీ చక్కటి ఆ గణేష సంబంధమైనటువంటి సరోవరంలో, ఆశ్రమానికి సంబంధించిన సరోవరంలో నేను స్నానం చేయటము, నీ దర్శనం చేసేసరికి ఎందుకో నాలో అనుకోకుండా ఒక మార్పు అయితే వచ్చింది. ఆశ్చర్యం పరమం మన్యే కుండ స్నానే నమే మతి విపరీతా భవత్ బ్రహ్మన్ విశేషాత్ దర్శనే. చాలా ఆశ్చర్యంగా నాకు అసలు స్నానం చేసే ముందు వరకు కూడా వేరే రకమైన దృష్టి ఉండేది. స్నానం చేసి నీ దర్శనం చేసుకునేసరికి వెంటనే నా స్వభావంలోనే మార్పు వచ్చింది. బాల్యాత్ ప్రభృతి ఏ దుష్టా బుద్ధిం పాపరతా భవత్ అసంఖ్యాతీని పాపాలి కృతాన్యద్యావధి ప్రభో. ఈ రోజు వరకు కూడా అసంఖ్యాకమైనటువంటి పాపాలు నా చిన్నప్పటి నుంచి నేను ఎన్నో చేశాను. ఇదానీమేవ నిర్విణ్ణ మతిర్మేత్వత్ ప్రసాదతః. ఇవన్నీ వద్దు అని చెప్పి ఒక వైరాగ్యం అనేది నాకు కలిగిపోయింది, నీ ప్రసాదం వల్లనే కలిగిపోయింది. నాదాస్యే పునరేతాని శస్త్రాన్ని పతితాని మే. ఇంకా నేను ఈ కింద పడినటువంటి శస్త్రాన్ని మళ్ళీ నేను తీసుకోను, అంటే ఇటుపైనటువంటి ఘోరమైన కృత్యములు చేసి నా జీవనాన్ని నేను సాగించను, మళ్ళీ శస్త్రాన్ని చేతపట్టను. కురుమేనుగ్రహం పూర్ణం ఉద్ధరస్వ భవార్ణవాత్. నన్ను చక్కగా ఉద్ధరించు నాయన, ఈ సంసార సాగరాన్ని నుంచి నన్ను చక్కగా ఉద్ధరించు అని చెప్పి ఆ మహర్షిని ప్రార్థించాడు. సాధవో హ్యనుగృహంతి దీనాన్ దుష్కృతినోపిచ. ఇప్పుడు ఏమంటాడా, అనుగ్రహించండి అని అడిగే సందర్భంలో ఏమంటాడంటే సాధవ హి అనుగృహంతి. సత్పురుషులు ఎప్పుడూ కూడా చాలా దుష్కర్మ నిరతులైనటువంటి, అంటే సకల విధమైనటువంటి పాపాలు చేసేవాడిని కూడా వాళ్ళు చక్కటి అనుగ్రహ బుద్ధితో వాళ్ళని ఉద్ధరిస్తారు, రక్షిస్తారు కదా. నసాధు సంగమ క్వాపి వృథా దృష్టో మహామునే. ఎక్కడైతే సత్పురుషుల యొక్క సాంగత్యం ఉంటుందో అది ఎప్పుడు కూడా వృథా అవ్వదు కదా. నేను నీ చెంతకు వచ్చాను కాబట్టి నన్ను ఎలాగైనా నిన్ను రక్షించు అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. ఏవముక్తో ముద్గలోసౌ తం జగాద కృపాన్విత శరణాగత సంత్యాగే స్మరన్ దోషం విశేషతః. ఇప్పుడేముంటే నువ్వు చాలా కష్టపడి నా దగ్గరకు వచ్చావు, శరణాగతుడు అయ్యావు, ఈ శరణాగతిని పొందావు కాబట్టి నిన్ను వదలటం అనేది శాస్త్ర విరుద్ధం అవుతుంది, కాబట్టి నిన్ను ఉద్ధరించేటటువంటి ఉపాయాన్ని చెప్తాను అని చెప్పి ఆయన ఉంటాడు. విధి ప్రయుక్తే దానాదౌ నాధికారో అస్తి కుత్రచిత్ తథాపిచే నామజపం కథయామి ప్రసాదతః. ఇక్కడ ఒక చక్క ధర్మ సూక్ష్మం చెప్తున్నారు ముద్గల మహర్షి వారు. ఏమని అంటే, విధి ప్రయుక్తే దానాదౌ, నీకు మహాపాపాలైతే ఉన్నాయి, ఆ పాపాలన్నింటినీ తొలగించుకోవడం కోసం నీవు ఏం చేయాలి అంటే కనుక మామూలుగా అయితే కనుక దానాది కర్మలు చేయాలి అని చెప్తుంటారు. కానీ నువ్వు చేసింది ఏమిటి అంటే అంతా కూడా చౌర్యం చేసి ఇతరులను పీడించి బలాత్కరంగా వాళ్ళ దగ్గర నుంచి అంతా కూడా సొమ్మును దోచుకున్నావు. దోచుకున్న సొమ్ము ఎప్పుడూ కూడా దానం చేసే అధికారం ఉండదు. ఎందుకని అంటే ఆ సొమ్ములో మనం సొత్తు అని అంటుంటాం తెలుగులో, దాన్ని మామూలుగా అసలు స్వత్వం అంటారు సంస్కృతంలో. స్వం అంటే తనది అని అర్థము, తను అనే అర్థం ఉంది, అలాగే తనది అనే అర్థం కూడా ఉంది. ఆ స్వత్వం అంటే తనది అగుట అనేటటువంటిది చౌర్యంతో సంపాదించిన దాంట్లో ఉండదు. ఒక వస్తువు మనం పొందామంటే దానికి తగినటువంటి విలువైనటువంటి వస్తువు మరొకరికి ఇచ్చిన తర్వాతనే ఆ వస్తువు మనకి స్వాధీనం అవుతుంది. ఇప్పుడు దొంగతనం చేసిన డబ్బు బలాతు తన దగ్గర ఉన్నది తప్ప అది నిజంగా దాని మీద అతనికి స్వత్వం లేదు, అంటే ఓనర్షిప్ లేదు.
తనది కాని డబ్బు తను దానం చేస్తే మాత్రం ఫలితం ఏమొస్తుంది? కాబట్టి నీకు విధి ప్రయుక్తమైనటువంటి అంటే విధి విధానాల ప్రకారము నువ్వు దొంగలించిన సొమ్మును దానం చేస్తే నీ పాపం హరించిపోతుంది అంటానికి కూడా వీల్లేదు. కాబట్టి దొంగతనం చేసిన సొమ్ము దానం చేస్తే ఆ సొమ్ము యొక్క అసలు యజమానికి ఆ పుణ్యం వెళ్తుంది తప్ప ఈ మధ్యలో ఉన్న వ్యక్తికి ఆ పుణ్యం అనేది రాదు. ఇతను కేవలం పోస్ట్ మ్యాన్ లాగా అతని దగ్గర తీసుకొని ఇంకొకరికి ఇస్తున్నవాడు అవుతాడు తప్ప. అందుకని మహర్షి ఇక్కడ ధర్మ సూక్ష్మాన్ని చెప్తూ విధి ప్రయుక్తే దానాదౌ నాధికారోస్తి కుత్రచిత్, నీకు వీటి యందు అధికారం లేదు అని చెప్పి చెప్తున్నాడు. సరే, అయితే ఇంకా ఎటువంటి పాప ప్రాయశ్చిత్తానికి మార్గమే లేదా అంటే పాప ప్రాయశ్చిత్తానికి మార్గం ఉంది. తథాపిజే నామజపం కథయామి ప్రసాదత. సరే, కాకపోతే నీకు పరిష్కార మార్గం ఏమిటి, ప్రాయశ్చిత్తం ఏంటి పాపాలకి అంటే నామజపం ఒక్కటే నీకు దీనికి పరిహారం అవుతుంది. గజాననస్య పరమం సర్వసిద్ధికరం నృణాం తతః ప్రణామమకరో తత్ కైవర్తో ముద్గలం మునిం. కాబట్టి ఆ గజానను యొక్క పరమ అనుగ్రహాన్ని పొందాలి అంటే కనుక నువ్వు నామజపం చేయాలి, ఇంతకన్నా నీకు వేరే మార్గం లేదు అని చెప్పి ఆ కైవర్తుడికి ముద్గల మహర్షి చెప్పారనమాట. సకరం స్థాపయామాస తస్య మూర్ధ్య అభయంకరం గణేశాయ నమ ఇది నామ మంత్రం ఉపాదిశతు. ఆ చక్కగా వెంటనే ఆ అనుగ్రహ బుద్ధితో మహర్షి తన దగ్గరికి శరణాగతి పొందిన ఆ వ్యక్తిని ఉద్ధరించడం కోసం ఏం చేశాడంటే చక్కగా అతని శిరస్సు మీద చెయ్యి ఉంచి గణేశాయ నమః అనేటటువంటి మంత్రాన్ని నీకు ఉపదేశిస్తున్నాను, నీవు దీన్ని జపం చేస్తూ ఉండు అన్నాడు. ఈ నామజపంలో ఉన్న గొప్పతనం ఏంటంటే అసంఖ్యాకంగా అంటే లేదా గురువు నిర్దేశించినటువంటి సంఖ్యతో కానీ అది నిరంతరం జపం చేస్తూనే ఉండాలి. ఏదో ఒక రోజు 2 రోజులు 10 రోజులు చేసేసి నాకేం మార్పు కనపడలేదు, నాకేం ఫలితం కనపడలేదు అని అనుకోవడానికి వీల్లేదు. అది పరిపాకం అంటే అది అంతటి మహిమని మనకి అంటే అటువంటి శక్తిని మనకి ఇచ్చే వరకు కూడా ఆ జపం నిరంతరం చేస్తూనే ఉండాలి. ఇతనికి కూడా ఇంకా ఉన్న దాంట్లో సులభమైన మార్గం ఏమిటంటే నామజపం ఒకటే. కాబట్టి ఆ నామజపాన్ని ఆ మంత్రాన్ని ఉపదేశించి నామజపం చేయమని అన్నాడు. స్వయం యష్టిం రోపయామాస పురస్తస్య ధరాతలే ఉవాచైనం సంప్రీత్య యావదాగమనం మమ తావత్ జపస్వ నామేదం యావద్ యష్టిశ్చ సాంకుర ఏకాసనగతో వాయుభక్ష ఏకాగ్రమానసః సాయం ప్రాతర్ జలం దేహి యష్టిమూలే నిరంతరం. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈయనకు వస్తుతః ఒక పరీక్ష కూడా పెడుతున్నాడు. అంటే అతని సహనానికి ఒక మంచి పరీక్ష పెడుతున్నాడు. మంత్ర ఉపదేశం చేశాడు, ఏదో కొన్ని రోజులు చేసి వదిలేయడం కాకుండా ఎన్నాళ్ళు చేయాలి అంటే ఒక అసంభవమైనటువంటి కార్యాన్ని నిర్దేశించి ఒక సంఘటన జరిగే వరకు నువ్వు చెయ్యాలి అన్నాడు. ఏమిటా సంఘటన అంటే ఆ మహర్షి అతని ఎదురుగా ఒక కర్రని ఎండిపోయిన కర్రను ఒకదాన్ని నాటి ఈ కర్ర చిగురించే వరకు నువ్వు జపం చేయని చెప్పాడు అనమాట. అట్లాగే ఎలా చేయాలి అంటే పొద్దున సాయంత్రం నువ్వు అప్పటిదాకా చేసినటువంటి జపంతాలకు ఏదైతే జలం ఉంటుందో తత్సత్ బ్రహ్మార్పణ వస్తు గణేశార్పణ వస్తు అని చెప్పి ఏదైతే అంటామో ఆ జలం తీసుకెళ్ళి ఆ కర్ర మొదట్లో పోస్తూ ఉండు. ఎప్పుడు అయితే ఆ కర్ర చిగురిస్తుందో అప్పుడు నీకు పాప నిష్కృతి జరిగినట్లు అన్నాడు. అంటే ఒకసారి చూడండి, ఎంతకాలం పాటు అతను జపం చేస్తే ఇన్ని సంవత్సరాల పాటు చేసిన పాపం అంతా క్షయం అవ్వాలంటే ఎంతకాలం చేయాలి అంటే అతను చేసిన దానికన్నా కొన్ని 100 రెట్లు జపం చేస్తే కానీ ఆ పాప క్షయం అవ్వదు. అందుకని పాపం అనేది సులభంగానూ తొందరగానూ చేసేందుకు వీలు పడినది, కానీ పాప క్షయం కోసం చేయాల్సిన ప్రయత్నం మాత్రము దానికి కొన్ని 100 రెట్లో 10 రెట్లో ఉంటుంది. కాబట్టి అసలు అంతదాకా మనం ప్రక్షాళనార్థి పంకస్య దూరాద స్పర్శనం వరం అని చెప్పి బురదని తొక్కి మళ్ళీ దాన్ని కడుక్కునేందుకు ప్రయత్నం చేసే బదులు ఆ బురద అంటకుండానే జాగ్రత్త పడటం మంచిది. కాబట్టి మనకు ఎట్లాగో ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి కదా, కాబట్టి తర్వాత పరిహారం చేసుకుందాం, ముందు ఇప్పుడు పాపం చేసేద్దామని అనుకున్నంత అవివేకం ఇంకొకటి లేదు. ఎందుకని అంటే ఆ పాపం చేయడం కోసం ఎంత ప్రయత్నం అయితే చేస్తామో ఆ పాపం వల్ల వచ్చే ఫలితాన్ని అనుభవించి ఆ తర్వాత వచ్చే కష్టాన్ని తొలగించుకోవడం కోసం చేయవలసిన పరిహారం ఏదైతే ఉంటుందో ఆ పాపనాశనం కోసం చేయవలసిన ప్రాయశ్చిత్తం అనేది ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. దీనికన్నా పాపం చేయకుండా ఉండటమే ఉత్తమం కదా అని చెప్పి అనుభవపూర్వకంగా తెలుసుకున్న మహర్షులు మనందరికీ కూడా అందుకనే పాపం చెయ్యొద్దు అని చెప్పి ముందుగా మనకి చెప్తూ ఉంటారనమాట. ఏకాసనతగత సాయం ప్రాతర్ జలం దేహి యష్టిమూలే నిరంతరం ఉపదిష్టో ముద్గలేన నామ కైవర్తకస్తదా నిరాశో జీవితే తస్థౌ తస్మిన్ అంతర్హితే గుణౌ ఏకాసనగతోరణ్యే జజాప నామమంత్రకం పురోధాయ మునేర్వ్యష్టిం వృక్షఛాయా సమాశ్రితః నిరాహారో నిరీహశ్చ జితేంద్రియ గణోవశి ఏవం సహస్రవర్షాంతే సాయష్టి సాంకురా భవేత్. ఇక్కడ చూడండి,
అతనేమో ఒక చిన్నప్పటి నుంచి ఒక 30 ఏళ్ళో ఎంతో వచ్చే వరకు నానా రకాలైనటువంటి పాపాలన్నీ చేశాడు. కానీ ఆ పాప ప్రాయశ్చిత్తం కోసం ముని చెప్పినటువంటి ఆ జపం ఎంత సమయం పట్టింది అని చూస్తే కనుక ఏవం సహస్ర వర్షాంతి 1000 సంవత్సరాలు జపం చేయాల్సి వచ్చింది అతనికి. 30 ఏళ్ళు చేసిన పాపం తొలగించుకోవడం కోసం 1000 సంవత్సరాలు అతను కష్టపడాల్సి వచ్చింది. అదే కనుక ఆ 1000 సంవత్సరాలు కూడా ఈ పాప ప్రాయశ్చిత్తం కోసం కాకుండా ఈశ్వర ప్రసాదం కోసం చేసుంటే ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేవాడు, ఎంతో ఉన్నత స్థితిని పొంది ఉండేవాడు. కాబట్టి అప్పుడు అతని తపఃప్రభావం చేత, ఇన్నాడు చేసిన తపఃప్రభావం చేత ఆ పూర్వ పాపం అంతా కూడా దహించిపోయి ఆశ్చర్యంగా ఆ స్థాపించినటువంటి కర్ర ఏదైతే ఉందో అది చిగురించడం మొదలుపెట్టిందనమాట. ఏవం సహస్ర వర్షాంతే సా యష్టి సాంకురాభవతు తతః ప్రతీక్షామకరోత్ మునేరాగమనం ప్రతి. ఇది చిగురించింది కాబట్టి ఇదే సూచన, నా పాపక్షయానికి ఇదే సూచన కాబట్టి ఇంకా ముద్గల మహర్షి ఎప్పుడొచ్చి నన్ను అనుగ్రహిస్తారు అని చెప్పి ఎదురు చూస్తున్నాడు. తతో మునిర్ముద్గలోపి దైవాయత్తం తం దేశమాయయో సస్మారచ తదా యష్టిం తంచ కైవర్తకం తదా. అప్పుడు ఆ మహర్షి రకరకాల ప్రాంతాల్లో తపస్సు చేసుకుంటూ సంచరిస్తూ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ కైవర్తకుడికి నేను ఇలా ఉపదేశం చేశాను కదా, ఒక దండాన్ని పాతి పెట్టాను కదా, ఏమైందో చూద్దాము అని చెప్పి ఆయన కూడా అదే సమయంలో సంకల్పం కలిగింది అనమాట. దదర్శ భ్రమమాణస్స సాంకురాం యష్టిముత్తమాం వల్మీకాక్రాంత దేహంచ తంకైవర్తకం ముని. అక్కడికి వచ్చి చూసేసరికి చక్కగా ఆ దండం అనేది చిగురిస్తూ కనిపించింది. అలాగే ఈ కైవర్తకుడు ఎక్కడున్నాడు అని చూస్తేనేమో ఆ చుట్టుపక్కలంతా కూడా పుట్టలు వీటన్నిటితో నిండిపోయి ఉన్నాడు ఆ కైవర్తుడు. మరి 1000 సంవత్సరాల పాటు విడవకుండా వాయువునే ఆహారంగా తీసుకుంటూ జపం చేసుకుంటున్నాడు కాబట్టి అతని చుట్టూ కూడా ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి అనమాట. వల్మీకాక్రాంత దేహంచ తంచ కైవర్తకం ముని దుశ్చరం మునిభిः సర్వైః ఆస్థితం తప ఉత్తమం లక్షితం నేతమాత్రేణ యతతా మునినా తదా. చివరికి ఇదేమంటున్నాడంటే ఇది మామూలుగా మహర్షులకే అసాధ్యమైనటువంటి తపశ్చర్య. ఒక 1000 సంవత్సరాల పాటు కేవలం వాయుభక్షణ చేస్తూ వాయువులో ఉండే సూక్ష్మమైనటువంటి ఆ శక్తిని మాత్రమే శరీరానికి అందిస్తూ తన్మాత్రమే శరీరం పనిచేసేటట్టుగా పెట్టుకొని అంతరింద్రియాన్ని మొత్తాన్ని కూడా ఆ జపం మీదనే పెట్టి ఆ ఉపాసన మీదనే పెట్టి చేస్తున్నాడే. ఇటువంటి చర్య అనేది మహర్షులకు కూడా చాలా కష్టమైనది, అటువంటిది తను చేశాడు అని చెప్పి చాలా చివరికి ఏంటంటే కేవలం ఉన్నాడు అంటే కేవలం ఎముకల గూడుగా మాత్రమే అతను కైవర్తకుడు మిగిలిపోయాడు. అంటే శరీరంలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా పోయింది. కేవలం ఆ శక్తి ఎంతవరకు అంటే తపస్సు కావలసినంత మాత్రమే వాయువు నుంచి గ్రహిస్తూ అతను తపస్సు చేస్తూ ఉన్నాడనమాట. ఆ వెంటనే ఆ మహర్షికి అతన్ని చూసిన తర్వాత చక్కటి సంతోషం కలిగిన వెంటనే ఆయన ఒక దివ్యమైనటువంటి జలం తీసుకొని ఆ జలం అతని మీద ప్రక్షేపం చేయగానే తదైవ దివ్యదేహంతం జగాట మునిసత్తమ ప్రాప్తవంతం గణేశస్య సారూప్యం కరయోగత. ఎప్పుడైతే కనుక ఈయన చక్కగా ఆయన మీద అనుగ్రహ బుద్ధితో ఆ జలాన్ని అభిషేకం చేశాడో వెంటనే అతను గణేశుని యొక్క రూపాన్ని పూర్వరూపాన్ని వదిలేసి గణేశుని యొక్క రూపంలాగా పొంది దివ్యమైనటువంటి దేహాన్ని పొందాడు ఆ కైవర్తకుడు. స్వకరం ప్రజపంతంచ నామ వైనాయకం శుభం ఉన్మీలితే తదా నేత్రే మునినా బోధితస్తు సహా. వెంటనే ఏం చేశాడంటే అతను చక్కగా జపం చేసుకుంటున్న అతన్ని నెత్తి మీద చేయి పెట్టి అతన్ని ఆ జపంలోంచి తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చాడనమాట. తస్య నేత్రో భవద్వన్హి విద్యుద్గగనం గతః త్రిలోకీ ముద్యతో దగ్ధం మునినా వారితో యతః. అతను అంత తీక్ష్ణమైనటువంటి 1000 సంవత్సరాల పాటు చేసిన తపస్సు చేస్తుండగా ఈ మహర్షి ఎప్పుడైతే కనుక అతని మీద తన జలం చల్లి నెత్తి మీద చేయి పెట్టి ఆశీర్వదించాడు, అప్పుడు ఆ తపస్సు నుంచి బయటకు వస్తూనే కళ్ళు తెరిచేసరికి ఒక తీక్ష్ణమైనటువంటి నిప్పు బయటకు వచ్చింది. అవన్నీ బయటకు వచ్చి అది ఇంకా మొత్తం లోకాన్నంతా దహిస్తుందేమో అన్నంత భయంకరంగా అవన్నీ బయటకు వస్తే దానిని కూడా ఈ మహర్షి శాంతింపజేసి అతన్ని తీసుకొచ్చాడనమాట. సోపితం మునిమానమ్య స్వగురం కరుణాయుతం ఆలిలింగముదాయుక్త తనయ పితరం యథా. ఎప్పుడైతే కనుక ఈ పరమ కిరాతకుడైనటువంటి కైవర్తకుడు జపం చేసి పూర్తిగా ఒక దివ్యత్వాన్ని పొందాడో అప్పుడు ఈ మహర్షికి అతని మీద విపరీతమైనటువంటి ఒక ప్రేమ కలిగి అతన్ని చక్కగా ఆలింగనం చేసుకొని నువ్వు చాలా
ఎంతో పరివర్తన చెందావు, ఇంత గొప్పటి దైవానుగ్రహాన్ని పొందావు అని చెప్పి తండ్రి ఎట్లాగైతే కొడుకుని దగ్గర తీసుకొని ఆలింగనం చేసుకుంటాడో అలా ఈ మహర్షి కూడా చేశాడు. ఉపదిష్టో ముద్గలేన నామకైవర్తకస్తథా వల్మీకాత్ ఉత్పంతం మానయా మాసతం సుతం. ఇతను ఏమన్నాడంటే, నువ్వు వల్మీకం నుంచి మళ్ళీ పుట్టిన వాడివి అయ్యావు కాబట్టి నీ పూర్వజన్మ అయిపోయింది, ఈ వల్మీకం నుంచి పుట్టావు కాబట్టి నువ్వు నా కుమారుడితో సమానమైనటువంటి వాడివి అని చెప్పి అతని కుమారుని ఎంత ప్రీతిగా చూస్తాడో ఈ ముద్గల మహర్షి కూడా ఆ కైవర్తకుని అలాగే చూశాడు. చకార నామ కర్మాస్య ముద్గలో నామ మునిరాదరాత్ భ్రూమధ్యాన్ నిర్గతాశుండ భృషుండీతి తతో నృప. ఎప్పుడైతే ఈ 1000 సంవత్సరాల పాటు అతను జపం చేస్తూ ఆ భ్రూమధ్యం, ఈ కనుబొమ్మల మధ్యం నుంచి అతను ముక్కు ఇక్కడి నుంచి ఇలా పెరిగి వచ్చేసరికి అది చూడటానికి గణేశాకారంలో ఉంది కాబట్టి భృషుండి, శుండం అంటే తొండము, ఆ కనుబొమ్మల మధ్యలో నుంచి ఆ తొండంలాగా కనిపించేసరికి నువ్వు ఆ గణేశుని యొక్క సారూప్యాన్ని పొందావు కాబట్టి ఇక్కడి నుంచి కైవర్తకుడు అనే పేరు బదులు నీకు భృషుండి అనే పేరు వస్తుంది అని చెప్పి ఏకాక్షరంచ మంత్రంచ తస్మై ప్రాహాథ ముద్గలః వరాన్నస్మై దదౌ పశ్చాత్ అద్భవ మునిసత్తమః. వెంటనే అతనికి వరాలిచ్చి ఏకాక్షరాన్ని మళ్ళా ఉపదేశం, ఇందాకేమో వేరే మంత్రం చెప్పాడు, గణేశ మూల మంత్రం ఏకాక్షర మంత్రాన్ని ఉపదేశం చేసి అలా ఆ ముని వెళ్ళిపోయాడు. ఇంద్రాది దేవగంధర్వై సిద్ధైరభ్యతమో భవత్ యథా గజాననో దేవో ధ్యాతో దుష్టో ఘనాశనః. ఇటువంటి తపశ్శక్తి చేత అతను ఇంద్రాది దేవతలందరికీ కూడా పూజ్యుడయ్యాడనమాట. తథాహి త్వమపి మునేః భృషుండి ప్రథితో భవ యస్యతే దర్శనం స్యాత్ కృతకృత్యో భవేన్నరః. ఇక్కడి నుంచి కూడా నీ దర్శనం చేసుకున్నంత మాత్రమే గజాననుడి దర్శనం చేసుకున్నంతటువంటి పుణ్యం వస్తుంది. అట్లాగే నీ దర్శనం చేసుకున్న నరుడు కృతకృత్యుడవుతాడు, అంటే తను చేయవలసినవన్నిటి కూడా చేసినవాడు అవుతాడు, పొందవలసినన్నిటి కూడా పొందినవాడవుతాడు అని చెప్పి అక్కడి నుంచి వరం ఇచ్చాడు. ఆయుష్య కల్పలక్షంతే భవితామపవాక్యతః. ఈ చక్కటి పరివర్తన చెంది ఒక గణేశ సారూప్యాన్ని పొందిన నీకు 1,00,000 సంవత్సరాల పాటు ఆయుష్ను కూడా నేను అనుగ్రహిస్తున్నాను. ఏవం బహువిధా తస్మై వరాన్ యచ్చతి ముద్గలే యయురింద్రాదయో ద్రష్టుం మునయో నారదాదయః. ఊచుస్తం ప్రణిపత్యైవ భృషుండే తవ దర్శనాత్ సార్థకం జన్మనో విద్యా పితరోచ తపోయశః. భృషుండ మహర్షి నీ దర్శనం చేత, అంటే ఇప్పుడు చూడండి ఎంత కిరాతకుడు, పరమ దుష్టుడైనటువంటి కైవర్తకుడి నుంచి నామజపం కొన్ని సంవత్సరాల వర్ష సహస్రం చేత జపం చేత అతను భృషుండ మహర్షి అయిపోయి తర్వాత అతని యొక్క దర్శనం కోసం ఇంద్రాదులు కూడా ఎంతో సంతృష్టి చెంది నిన్ను చూస్తే సాక్షాత్గా గణేశుని చూస్తున్నట్టే ఉందని చెప్పి ఇంద్రాదులు కూడా అతను పూజ్యుడయ్యాడు. అలాగే నీ దర్శనం చేత మేము ధన్యులము, మా తల్లిదండ్రులు, మా విద్య, మా తపస్సు అంతా కూడా ధన్యమైంది అని చెప్పి ఈ దేవతలందరూ కూడా అతన్ని చేస్తున్నారు. త్వమేవ గణనాథోసి పూజనేయోసి నో మునే నా సతు సంపూజ్య తాన్ సర్వాన్ ప్రణమ్య విసృజ్య చ అని త్వమేవ గణనాథోసి, ఓ భృషుండ మహర్షి నీవే గణనాథుడివి మాకు అని చెప్పి ఆయనని పూజించారనమాట. పునః పద్మాసనగతో జజాపైకాక్షరం మనం పురోమూర్తిం ప్రతిష్టాప్య గణేశస్య మనోహరాం. వాళ్ళు పొగిడినంత మాత్రాన ఇంకా అయిపోయింది నా పని అని చెప్పేసి ఇంకా నాకు సర్వశక్తులు వచ్చినాయని చెప్పి అహంకారానికి పోకుండా ఆ ఇంద్రాది దేవతలందరూ వెళ్ళిపోగానే చక్కగా మళ్ళీ ఒక పద్మాసనం స్థితిలో కూర్చొని ఏకాక్షరం ఏదైతే మహర్షి ఉపదేశించాడో ఆ ఏకాక్షర జపాన్ని చేయటం, పురోమూర్తిం ప్రతిష్టాప్య గణేశుని యొక్క మూర్తిని ముందుగా ప్రతిష్ఠ చేసుకొని అక్కడే కూర్చొని జపం చేయటం మొదలుపెట్టాడు. ఉపచారై షోడశభి అపూజత్ దినే దినే ఆశ్రమశ్చ బభూవాపి సర్వవృక్ష లతాదిభిః త్యక్త వైరైః సింహమృగైః నకులైః భుజగోత్తమైః తతో వర్షశతస్యాంతే ప్రసన్నోభూత్ గజాననః. ఇతను చక్కగా ప్రతిరోజు కూడా ఏకాక్షర జపం చేస్తూ ఆ షోడశోపచారాలతో గణపతికి పూజ చేస్తూ ఉండగా ఆ ఆశ్రమం కూడా చాలా శాంతమైపోయింది, చాలా ప్రసన్నమైపోయి జంతువులకి మనుషులకి ఏదైతే పరస్పర వైరభావన ఉంటుందో ఆ వైరాన్ని కూడా వదిలేసి సింహాలు కానీ ఏవైనా సరే మిగతా జంతువులన్నీ కూడా ఆ ఆశ్రమం దగ్గరకు వచ్చేసరికి వాటి సహజమైనటువంటి వైరాన్ని కూడా వదిలి సంచరించేటటువంటిగా ఆ ప్రాంతమంతా కూడా మారిపోయింది. కృతకృత్యోపి సాయుధ్యం ఆయుషోంతే చ లప్స్యతే ఇదం క్షేత్రం సువిఖ్యాతం నామతేతి భవిష్యతి. అప్పుడు ఇతని తపస్సుకు మెచ్చి గజానుడు ప్రసన్నుడయ్యి, నువ్వు కృతకృత్యోసి, నువ్వు చక్కగా చేయవలసిందంతా కూడా చేసేసావు, నీ తపస్సుకు నేను మెచ్చాను,
కాబట్టి ఇంకా నీకు ఏం మిగలలేదు. సాయుజ్యం, మొత్తం నువ్వు ఎంత ఆయుష్ అయితే ఉందో అంత ఆయుష్ని కూడా అనుభవించి ఆ తర్వాత నా సాయుజ్యాన్ని పొందుతావు. అలాగే నువ్వు తపస్సు చేసినటువంటి ఈ క్షేత్రం సువిఖ్యాతం నామతే భవిష్యతి. అలాగే ఈ క్షేత్రం కానీ నీ పేరు కానీ భృషుండ మహర్షి అనే పేరుతో ఈ క్షేత్రం కూడా చక్కగా మహిమాన్వితమయ్యి చాలా ప్రభావశీలిగా ఉంటుంది. అనుష్ఠాన కృతామత్ర నానా సిద్ధిప్రదం నృణాః. ఇక్కడ ఈ క్షేత్రంలో కనుక ఎవరైనా వచ్చి అనుష్ఠానం చేసుకున్నట్లయితే ఆ అనుష్ఠానం కూడా చాలా సఫలమవుతుంది. మన్మూర్తి దర్శనాదత్ర పునర్జన్మ భాగ్ భవేత్. అపుత్రస్య లభతే పుత్రాన్ విద్యార్థి జ్ఞానమాప్నుయాత్. అలాగే ఎవరెవరైతే ఏ ఏ కోరికలతో కనుక వచ్చి ఈ క్షేత్రంలో జపం చేసుకుంటారో వారందరికీ కూడా ఇది కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పి ఈ రకంగా శక్రుడు అనగా ఇంద్రుడు ఆ భృషుండ మహర్షి యొక్క ఉపాఖ్యానాన్ని శూరసేనుడు అనేటటువంటి మహారాజుకు చెప్తూ ఉన్నాడు. ఇది కథాగమనంలో మధ్యలో ఉన్నటువంటి కథ. మళ్ళీ ఇప్పుడు మొట్టమొదట అసలు మన కథ మొదలైందే అక్కడ బ్రహ్మగారి దగ్గర, అక్కడ సోమకాంత మహర్షి ఇవన్నీ వచ్చినాయి. దాని మధ్యలో బ్రహ్మ దగ్గరికి ఈయన వ్యాసులు వెళ్ళి అడగటము ఈ సందర్భం జరిగింది. అక్కడ మళ్ళీ బ్రహ్మగారు చెప్తున్నారనమాట. ఏవం శ్రుత్వా సూరసేనో మరుత్వద్వాక్యముత్తమం పునఃపప్రచ్ఛతం వ్యాసః ప్రీతశ్రుత్వా కథామృతం. శూరసేన ఉవాచ కేనోపాయేన దేవేశ యానంతే గగనం ప్రజేత్ తముపాయం కురు విభో వదవా కిం కరోమితే. ఇప్పుడు ఎక్కడ దాకా సందర్భం వచ్చిందంటే ఈ శూరసేనుడు ఇంద్రుడిని దర్శించుకున్నాడు. నీ విమానం పడిపోయింది అంటున్నావు కదా, నీ విమానం మళ్ళీ పైకి లేవాలి, మళ్ళీ నువ్వు స్వనగరానికి వెళ్ళాలంటే ఏం ఉపాయం చెప్పు నాకు అని చెప్పి ఇంద్రుడిని అడుగుతున్నాడు. అప్పుడు ఇంద్రుడు చెప్తున్నాడు అనమాట. కశ్చిత్ స్యాదిహ సంకష్ట చతుర్థి వ్రతకారక విప్రోవా క్షత్రియో వాపి నగరేతే నృపోత్తమ తస్యాంత కృత పుణ్యేన సమ్యక్ దత్తేన భూభుజ ఇదానీం ప్రచలేదేతన్ నాధ్యథాయత పూరుషై. మనుష్య ప్రయత్నాలు వేటితోనూ కూడా నా విమానం అనేది ఇప్పుడు పైకి లేవదు. మరి ఎట్లా అంటే నీ నగరంలో ఎవరైనా సరే చక్కగా శ్రద్ధగా 1 సంవత్సరం పాటు సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నారా? ఉన్నట్లయితే ఆ సంవత్సరం పాటు వాళ్ళు చేసిన అబ్దకృతం, 1 సంవత్సరం పాటు చేసినటువంటి ఆ వ్రతం యొక్క ఫలితాన్ని నాకు ధారపోసినట్లయితే నా విమానం మళ్ళీ పైకి లేస్తుంది అని చెప్పి అన్నాడు. కథం వ్రతంతో ఇప్పుడు వెంటనే ఆ రాజు అడిగాడనమాట, వ్రతం చేసిన వాళ్ళు ఉన్నారా అని అడిగారు. అసలు వ్రతం ఏమిటి అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఆ ముఖంగా రాజు ముఖంగా మనకు ఆ వ్రతం గురించి వివరాలు చెప్తున్నారు. కథం వ్రతంతు సంకష్ట చతుర్థ్యాం వదమే ప్రభో కిం పుణ్యం కిం ఫలం తస్య కో విధి కస్య పూజనం. ఈ వ్రతమని నువ్వు ఏదో చెప్తున్నావు, 1 సంవత్సరం పాటు చేసినటువంటి ఈ వ్రతం యొక్క ఫలితంతో దేవేంద్రుని యొక్క విమానం, కింద పడిపోయిన విమానం మళ్ళీ ఆకాశంలోకి లేస్తుంది అని చెప్పి నువ్వు చెప్తున్నావు. అంతటి ప్రభావయుక్తమైనటువంటి ఆ వ్రతం ఏమిటి? ఆ దేవత పూజ్యమానమైన పూజించదగినటువంటి ఆ వ్రతంలో పూజించే దేవత ఎవరు? ఇవన్నీ చెప్పి దాని ఫలం ఏమిటి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా అడుగుతున్నారు. అలాగే ఇది ఇప్పుడు కొత్తగా చెప్తున్నది కాదు. ఈ వ్రతం ఇంతకుముందు ఎవరైనా చేశారా, చేస్తే ఎటువంటి ఫలితాన్ని వాళ్ళు పొందారు, ఈ వివరాలన్నీ మాకు చెప్పు అని చెప్పి అడుగుతున్నారు అనమాట. పురా కేన కృతం చాత్ర సిద్ధిరస్మిన్ కృతే భవేత్ ఏతత్స్వరం శురాశీల కృపయా వద విస్తరాత్. అత్రాప్యుదంతి ఉదాహరంతీమం ఇతిహాస పురాతనం కృతవీర్యస్య సంవాదం నారదేన మహాత్మనా. ఇక్కడ కృతవీర్యుడు అనేటటువంటి ఒక రాజు నారదుడితో సంవాదం చేస్తున్నప్పుడు ఈ సంకష్ట చతుర్థి వ్రతం యొక్క మాహాత్మ్యం అనేది మొదటిసారిగా లోకానికి తెలియవచ్చింది. బభూవ బలవాన్ రాజా కృతవీర్యో మహీతలే. ఒకానొక సందర్భంలో కృతవీర్యుడు అనేటటువంటి ఒక రాజు, చాలా బలవంతుడైనటువంటి ఒక రాజు ఉండేవాడు. సత్యశీలో వదాన్యశ్చ యజ్వామాని మహారథ. ఇంకా అన్ని విశేషణాలు ఆయనకున్నాయి. సత్యశీలుడు అంటే చక్కటి సంపత్తి ఉంది, అదే సమయంలో సత్యశీలత్వం ఉంది, చాలా శాస్త్ర విజ్ఞానం అంతా ఉంది, అలాగే అదే సమయంలో ఇంద్రియ సంయమనం అంతా ఉంది. వాళ్ళకి కావలసిన సంపద ఉంది, అయినా సరే వాళ్ళు ఎక్కడా కూడా గర్వం లేదనమాట. అంటే సాధారణంగా లోకంలో ధనం చేత ఏదైతే అహంకారం వస్తుందో, సంపద చేత వస్తుందో, ఆ సంపదలన్నీ ఉన్నాయి, కానీ వాటి వల్ల కలిగేటటువంటి వికారాలు, మానస వికారాలు ఏవైతే ఉంటాయో అవి లేకుండా ఉన్నారు. అంటే వాళ్ళ దగ్గర సర్వ విధమైనటువంటి సంపదలు ఉన్నాయి, ధనం ఉంది, సైన్యం ఉంది, అంతా ఉంది, కానీ వాటి వల్ల వచ్చేటటువంటి గర్వం కానీ, మదం కానీ, అహంకారం కానీ ఇవేమి లేకుండా ఉన్నారు.
ఎందుకు ఇవి లేకుండా ఎందుకు ఉంటారు అంటే నిత్యం కూడా శాస్త్రార్థ విచారం చేస్తూ ఆ నీతి శాస్త్రము, శాస్త్రం యొక్క తత్వము ఇవన్నీ కూడా వాళ్ళు శ్రవణం చేస్తూ ఉంటే కనుక ఆ శాస్త్ర బోధ ఏదైతే ఉంటుందో, శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఆ బోధ నిరంతరం కనుక మనసుకి ఎక్కుతూ ఉంటే కనుక అప్పుడు వాళ్ళకి ఇలా చేస్తే ఇలా అవుతుంది, ఇలా చేయకపోతే ఇలా అవ్వదు అని చెప్పి ఈ రకమైనటువంటి చక్కగా వివేకం కలుగుతుంది. వివేకం ఎప్పుడైతే కలుగుతుందో ఈ అహంకారాదులు, రాగద్వేషాలు ఇవన్నీ కూడా చేరకుండా ఉంటాయి. కాబట్టి అందుకనే ఈ రాజుల గురించి వర్ణించే సందర్భంలో వారు రాజ్యాధికారం కోసం ఎన్ని పనులు చేస్తున్నా సరే ఖచ్చితంగా ప్రతిరోజు వారి దగ్గర ఉండే విద్వాంసులు వారికి పురాణము, శాస్త్రాది విషయాలన్నీ కూడా ఒకానొక సమయంలో రాజుగారికి రోజు మొత్తం మీద దినచర్యలో భాగంగా ఆ రాజుగారికి వారు ఖచ్చితంగా ఏదో సమయంలో పురాణం, ధర్మశాస్త్రం వీటి గురించి చెప్తూ ఉంటారు. ఎందుకని అంటే ఈ ధన సంపత్తి వీటి చేత ఆ దుర్మార్గం అనేది మనసులో రావడానికి వీలు లేకుండా ఉండటం కోసం ఇలా చెప్తుంటారనమాట. అందుకని ఈ విశేషణాల్లో ఎక్కడ వేసినా సరే సత్యశీల వదాన్యశ్చ యజ్వామాని మహారథ జితేంద్రియ మితాహార దేవధ్వజ నిషేవక యస్యాశ్వగజయోధానాం రథినాం సర్వధన్వినాం న సంఖ్యా విద్యతే రాజన్ సహ్యాద్రి విషయాసినాం. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అతని యొక్క సైనిక బలం లెక్క పెట్టడానికి వీల్లేదు. ఎన్ని గుర్రాలు ఉన్నాయో, ఎన్ని గజాలు ఉన్నాయో, ఎన్ని రథాలు ఉన్నాయో ఇవి లెక్క పెట్టడానికి కూడా వీల్లేదు. మరి అంతటి సైన్య బలం ఉన్నటువంటి వ్యక్తి విర్రవీగాలి కదా అంటే ఇక్కడ చూడ సత్యశీల వదాన్య యజ్వా నిత్యం యజ్ఞయాగాది క్రతువులు కూడా చేస్తుంటాడు. జితేంద్రియ మితాహార ఇంత సంపద ఉన్నప్పుడు యథేష్టంగా ఆహారం, నిషిద్ధ భక్షణం అన్నీ కూడా చేస్తుంటారు. కానీ అట్లాంటివి ఏం లేకుండా మితాహారుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇటువంటి గొప్ప మహారాజు అక్కడ ఉన్నాడు. మందిరే యస్య సౌవర్ణాహ, ఇంకా కూడా అతని వైభవం చెప్తున్నాడు. మందిరే యస్య సౌవర్ణాహ పర్యంకా భాజనాని చ, అతని ఇంట్లో మంచాల దగ్గర నుంచి కూడా అన్నీ కూడా భాజనాన్ని, పాత్రలు అన్నీ కూడా సువర్ణమయంగానే ఉన్నాయి. నాసీద్ ఔదుంబరం పాత్రం పాకార్థం అపి సర్వదా, వంట చేయడానికి కూడా పాత్రలు చివరికి బంగారంతోనే ఉన్నాయి. యస్య 12 సహస్రాः బ్రాహ్మణాः పంక్తి భోజన, ఏదో మామూలుగా రాజుగారు వారి దగ్గర ఉన్నటువంటి ఆస్థాన విద్వాంసులు వారితో కొంతమంది బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయటం, లేదా వాళ్ళు భోజనం చేసిన తర్వాత భోజనం చేయటం అనేది ఒక పద్ధతిగా ఉంటే ఈ రాజుగారి దగ్గర 12,000 మంది బ్రాహ్మణులు పంక్తి భోజనం చేసిన తర్వాత ఈ రాజుగారు చేయటం అంటే ఎంతటి సంపద ఉన్నదో అని ఇక్కడ మనకు చెప్తున్నాడు అనమాట. అటువంటి రాజుగారికి సుగంధ నామ యస్యాసీత్ పత్ని ధర్మపరాయణ పతివ్రత పతిప్రాణ త్రైలోక్యేతి మనోహర, సుగంధ అనే పేరు కలిగినటువంటి ఒక చక్కటి మహారాణి గారు ఉన్నారు. ఆమె పతివ్రత, మహాపతివ్రత అన్నీ కూడా సర్వ విశేషణ విశిష్టంగానూ ఉంటుంది. నానాలంకార శుభగా ద్విజ దేవాతిథి ప్రియ ఏవంతౌ దంపతి రాజన్ నా పుత్రౌ సంబభూవతు. ఇలా ఉండగా వాళ్ళిద్దరికి కూడా ఎంతో ధర్మ మార్గంలో వాళ్ళిద్దరు కూడా సంచరిస్తున్నా సరే వాళ్ళకి పుత్ర సంతానం అనేది కలగలేదు. పుత్రార్థం సర్వదానాన్ని వ్రతాన్ని తపాంసి చక్రతుర్నియమాన్యన్యాన్ యజ్ఞాంశ్చ బహుదక్షిణాను, అనేకమైనటువంటి దక్షిణలు ఉన్నటువంటి యజ్ఞాలు చేశారు, వ్రతాలు చేశారు, హోమాలు అన్నీ కూడా చేశారు. నానా తీర్థాని క్షేత్రాన్ని జగ్మతు పుత్రలిప్సయ తథాపి నా భవత్పుత్రో జన్మాంతర కృతైన సై. ఇక్కడ చూడండి చక్కగా ఒక చిన్న పదంతోనే మనకు ఉన్న కిటుకంతా చెప్తున్నారు. ఎన్నో వ్రతాలు అన్నీ చేశారు, తథాపి పుత్ర నా అభవతు, వారికి పుత్రుడు కలగలేదు అన్నారు. అనగానే వెంటనే మనకేమనిపిస్తుంది, అరే ఇన్ని దానాలు చేశారు, తీర్థయాత్రలు చేశారు, దేవాలయాలకు వెళ్ళారు, ఇవన్నీ కూడా వృథా అయిపోతాయి కదా అనే సందేహం వస్తుందేమో. అందుకని జన్మాంతర కృత ఏనసై, జన్మాంతరంలో చేసినటువంటి పాపము ఇప్పుడు చేస్తున్నటువంటి పరిహారాల కన్నా ఇంకా పెద్దదిగా ఉంది. మరి చిన్న సుత్తితో పెద్ద రాయిని ఎట్లా పగలగొట్టగలం? కొట్టలేము కదా. అంత రాయిని పగలగొట్టాలంటే అంత బలమైన సుత్తి ఉంటేనే ఆ రాయి పగులుతుంది. మనం చేసేది మన దగ్గరేమో చిన్న చిన్న వస్తువులు, ఆటో వస్తువుల్లాగా ఉన్నాయి. మనం పగలగొట్టవలసిందేమో పెద్ద బండరాయి, కొండలంత పూర్వపు పాపాలని మనం పగలగొట్టాలి అంటే ఈ ఆయుధాలు సరిపోవు కదా. కానీ మనం ప్రయత్నం చేస్తున్నాం, ఫలమే లేదు అని చెప్పి మనం నిందించుకోవటమో, దైవాన్ని నిందించడమో చేస్తుంటాము. కానీ అక్కడ దైవం ఎప్పుడూ కూడా పక్షపాతంతో ఉండి మనం చేసినా సరే ఇవ్వకూడదనే భావనతో ఎప్పుడూ ఉండదు. మన కర్మఫలాన్ని అనుసరించి దైవం మన ప్రయత్నం సరిపోలేదంటే ప్రయత్నం పెంచాలి, దైవం యందు శ్రద్ధ పెంచుకోవాలి. ఇంకా మిగతా సత్కర్మలు ఎక్కువ ఆచరిస్తే కాలక్రమేణా అది సిద్ధిస్తుంది. కానీ అక్కడ దైవం ఎప్పుడూ కూడా పక్షపాతంతో ఉండదు. అందుకనే జన్మాంతర కృతైన సైహి, వాళ్ళు చేసినటువంటి ఆ పాపం చేత ఇంకా కూడా అలాగే ఏనసో కృతైన సోహో అని వాళ్ళిద్దరికీ ఆ పాపం ఇద్దరికీ ఉంది కాబట్టి పుత్ర సంతానం కలగలేదు. ఏకదా దుఃఖిరో రాజా సమాహూయ సమంత్రిణ రాజ్యం ముద్రాంచ కోశంచ జనాన్ జనపదాంస్తథా తేభ్యో నివేద్య సర్వంతౌ జగ్మతుర్ వన ఉత్తమం
వల్కలాజిన సంవీతౌ దంపతి తపః స్థితౌ. ఇంకా ఇవన్నీ చూసేసరికి ఆయనకి రాజుగారికి విసుగు వచ్చేసి, ఎంతకాలం ఈ భోగభాగ్యాలు ఉన్నా సరే లాభం లేదు అని చెప్పి చక్కగా మేము రాజ్యాన్ని విడిచిపెట్టి వనానికి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటాము అని చెప్పి సంకల్పించుకున్నారు. అయితే అక్కడ చూడండి, అప్పటిదాకా పట్టు వస్త్రాలు ధరించిన వారు ఆ మనస్సుని నియంత్రించుకోవడం కోసం భోగభాగ్యాన్ని వదిలేసి వెంటనే మనస్సు ఒప్పుకోదు. అందుకని తత్క్షణమే వాడు ఏం చేశారంటే ఈ నార వస్త్రాలు అంటారు, వల్కలాజిన సంవీతవు, అటువంటి నార వస్త్రాలు ఇటువంటి ఏవైతే ఉంటాయో అటువంటి వస్త్రాలు ధరించేశారు. అనగానే వెంటనే మాకు సర్వశక్తులు ఉన్నాయి, మేము ఏమైనా చేయగలం అనేటటువంటి భావన పోయి, అతి సామాన్యులము, దైవయోగం ఉంటేనే తప్ప మాకు ఏది సిద్ధించదు అనే భావన మనస్సుకు వాళ్ళు నిరంతరం శిక్షణ ఇచ్చుకోవడం కోసము ఆ భోగభాగ్యాలను తత్క్షణంలోనే వదిలేసి ఇంకా వాళ్ళిద్దరు కూడా తపస్సు మొదలు పెట్టారనమాట. జితేంద్రియో జితాహారో జీర్ణపర్ణాన్ని లాసినవు. చూడండి, ఎప్పుడైతే పండిపోయి రాలిపోయిన ఆకులు ఇవన్నీ తింటున్నారట వాళ్ళు తప్ప మామూలుగా అంతవరకు తినేటటువంటి ఉపయుతమైనటువంటి భోజనాన్ని కూడా వదిలేసి ఆ రాలిపోయినటువంటి ఆకుల్ని చక్షుర్మాత్రేణ లక్ష్యంతో దృష్ట్వాథ నారదో ముని అలా నిరంతరం వాళ్ళు తపస్సు చేస్తూ కృషించిపోయి ఉన్నారు. కృషించిపోయి ఉన్నప్పుడు ఆ సందర్భంలో నారద మహర్షి కంటపడ్డారు. వాళ్ళు జనకం కృతవీర్యస్య పితృలోకస్థమ బ్రవీత్. దృష్ట్వాథ నారదో ముని జనకం కృతవీర్యస్య పితృలోకస్థమ బ్రవీత్. ఈ కృతవీర్యుడనే అతని తండ్రి దగ్గరికి నారదుడు వెళ్ళాడనమాట. అంటే తండ్రి పోయాడు, పితృలోకంలో ఉన్నాడు. ఈ నారదుడు ఇక్కడ వీళ్ళ యొక్క దుస్థితిని చూశాడు. ఇంతగా సంపదలు ఉన్నా సరే వీళ్ళంతా పుత్రుడి కోసం తపిస్తూ అరణ్యాలను బట్టి తపస్సు చేసుకుంటున్నాడు అని ఈ విషయం వెళ్ళి వాళ్ళ తండ్రి గారికి చెప్తామని చెప్పి వెళ్ళాడనమాట. అపుత్రత్వాత్ గతో యతో అపుత్రత్వాత్ ప్రాయగతో విద్యతే తనయస్తవ. పుత్రుడు లేనటువంటి దుఃఖంతో దాదాపుగా చనిపోయిన వారితో సమానంగా ఉన్నారు నీ కొడుకు. కృతవీర్యో మృత్యులోకే శ్వపరశ్వో మరిష్యతి. నీ కృతవీర్యుడు అనేటువంటి నీ కుమారుడు ఇవాళ్ళో రేపో పోయేటట్టుగా ఉన్నాడు. అంతటి అంటే తపస్సు చేత శరీరం అంతా జీర్ణమైపోయింది. యది తస్య భవేత్ పుత్రో నాకలోక ప్రదర్శక. అతను కనుక పుత్రుడు కలక్కపోతే అతను నశించిపోయినట్లయితే కనుక తర్వాత ఆ వంశమే ఆగిపోతుంది. కృతవీర్యస్తదా జీవేత్ మృతోవా స్వర్గమాప్నుయాత్ ఇత్యుక్త్వా నారదో యాతః పశ్యతి స్మాత్ అద్భుతం భువి. ఈ మాట అతనికి నివేదించేసి, అంటే ఈ కృతవీర్యుడి యొక్క తండ్రికి నారదుడు ఈ విషయాన్ని చెప్పేసి, మీ పుత్రుడు ఇట్లా కష్టపడుతున్నాడు, అతను ఇవాడో రేపో పోయేటట్టుగా ఉన్నాడు, ఇంతవరకు అతనికి పుత్రలాభం కలగలేదు అనే విషయాన్ని చెప్పేసి అలా వెళ్తుండగా అద్భుతం భువి, మళ్ళీ భూలోకంలో ఒక అద్భుతాన్ని చూశాట నారదుడు. భృషుండే పితరౌ పుత్ర తస్య పత్నీం సకన్యకాం అగ్నిజ్వాలావృతే ఘోరే కుంభీపాకే హ్యభో ముఖాన్ యమదూత్యై స్థాడ్యమానాన్ క్రందతో వివిధాన్ రవాన్ తేషామాక్రందితం శ్రుత్వా నారదః కరుణానిధి ఆగత్య కథయామాస తేషాం దుఃఖం భృషుండయే. ఇలా జరుగుతుండగా అక్కడ చూశాడు ఈ భృషుండ మహర్షి యొక్క పత్ని, పితరు, తండ్రి పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన బంధువులందరినీ కూడా ఈ యమదూతులు నానా రకాలైనటువంటి కుంభీపాకమైనటువంటి అధోముఖాన్ని వాళ్ళని తల్లకిందులుగా కట్టేసి నానా రకాలైనటువంటి శిక్షలు వాళ్ళకు వేస్తూ ఉన్నారు. ఇవి చూసేసరికి నారదుడికి దుఃఖం కలిగి అయితే భృషుండ మహర్షికి నేను చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడనమాట. శక్రాదయో దేవగణ మునయ కపిలాదయ యస్యతే దర్శనం కర్తుం యాంతే హేరంబ రూపిణ తత్కథం పితరో పుత్ర పత్ని పుత్రా పుత్రశ్చ కింకరా యమలోకే కుంభీపాకే పచ్యంతే తవ దోషతః త్వం చాపి జ్ఞాన సంపన్న కథం నావబుధ్యసే. ఇక్కడేమన్నాడంటే, బాబు ఇంద్రాదులందరూ కూడా వచ్చి భృషుండ మహర్షి అయినటువంటి నీ దర్శనం కోసం ఎంతో తపిస్తూ ఉన్నారు, వాళ్ళందరూ వచ్చి నీ దర్శనం చేసుకొని వెళ్తున్నారు. నీ పితరు, నీ తల్లిదండ్రుల్ని, అట్లాగే భార్యని, పుత్రుల్ని, అట్లాగే సేవకుల్ని వీళ్ళందరూ కూడా యమలోకంలో కుంభీపాకంలో వేసి రకరకాలైనటువంటి వాళ్ళని పాకం చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఆ పరిపాకం కర్మ పరిపాకం చేస్తున్నారు. నువ్వు చక్కటి జ్ఞాన సంపన్నుడివి, నీకు అన్నీ తెలుసు, అయినా సరే నువ్వేం తెలియని వాడిగా ఎందుకున్నావు? పూర్వజానాం త్వముద్ధారే యత్నం కురు మహామతే. వాళ్ళందరూ కూడా ఎంతో కష్టాలు పడుతున్నారు, వాళ్ళందరినీ కూడా ఆ ఉద్ధరించే పని నువ్వు చెయ్యి అని చెప్పి అలా చెప్పాడనమాట. భృషుండి అతి సంతప్త వాక్యం శ్రుత్వా మునీరితం దుఃఖిత పితృదుఃఖేన భృషం జజ్వాలవన్యవద్ ఉపాయం చింతయామాస తేషాముద్ధారకారకం దదో శ్రేయస్ సంకష్ట చతుర్థే వ్రజజం తథా. విలోక్య ప్రణిధానేన భృషుండి స పరోక్షవిత్ ధ్యాత్వా గజాననం దేవం కరే ధృత్వా శుభం పయః ఉవాచ పితృనుద్దిశ్య యాచన్ దేవం గజాననం. ఇంకా ఆయనకి ఇప్పుడు వాళ్ళందరినీ కూడా
కుంభీపాక నరకంలోంచి బయటపడేయాలంటే ఏమిటి అంటే ఆయన ఆలోచించి చాలా దుఃఖితుడయ్యాడు. అయ్యో ఇంతటి కష్టాన్ని ఎదుర్కొంటున్నారా నా తల్లిదండ్రులు అని చెప్పి ఆలోచించి చివరికి ఆయన చేతిలో నీరు తీసుకొని ఆ గజానన మహర్షిని గురించి ప్రార్థించడం మొదలుపెట్టాడనమాట. భృషుండు యది భక్త్యా కృతం మేస్తి గణనాథ వ్రతం తవ తదా తస్య ప్రభావేన శీఘ్రముద్ధర పూర్వజాన ఏవ ముక్త్వాతు తత్తోయం గజానన కరేక్షిపత్. వెంటనే ఏం చేశాడంటే, నేనే గనక నీ భక్తుడినయ్యి నిరంతరం గనక నీకు నేను ఈ పూజ గనక చేసినట్లయితే, ఈ తపస్సు చేసినట్లయితే దాని ఫలితం ఏదైతే ఉంటుందో ఆ ఫలితంతో వెంటనే మా తల్లిదండ్రులందరినీ కూడా నువ్వు ఉద్ధరించి వాళ్ళని ఆ కుంభీపాక నరకంలో నుంచి బయటికి తీసుకురా అని చెప్పి ఆ జలాన్ని గణేష విగ్రహం యొక్క చేతిలో వదిలాడనమాట. క్షిప్తమాత్రే తదాతోయే గజానన ప్రసాదత విమానాన్ని సమారుహ్య సర్వేతే దేవరూపిణ. ఎప్పుడైతే కనుక తన తపఃప్రభావాన్ని అంతటినీ కూడా ఆయన ధారపోసి గణేశునికి ధారపోసి నా తపఃప్రభావంతో నా తల్లిదండ్రులకి పుత్రులకి వీళ్ళందరికీ కూడా పట్టినటువంటి ఆ నరక పాపం అంతా కూడా పోవాలి అనుకున్నాడు. ఆ ప్రభావంతో మొత్తం కూడా అది నాశనమైపోయి వెంటనే ఆ పాపం అంతా నశించిపోయి వాళ్ళు దివ్యమైనటువంటి దేహాన్ని ధరించి విమానం ఎక్కి అట్లా వినాయకుడికి సంబంధించినటువంటి లోకానికి వాళ్ళు వెళ్ళారు. అలా వెళ్తూ కూడా చక్కగా ఒక మర్యాదపూర్వకంగా అప్సరోభి స్తూయమానాశ్చ చారణై గంధర్వై గీయమానాస్తే గణేశ స్థానం ఆప్నువన్. చక్కగా ఆ అప్సరసలందరూ కూడా నాట్యం చేస్తూ చారణులందరూ కూడా గీతాలు అంటే వారికి చక్కటి సంగీత సేవలు చేసుకుంటూ చాలా గౌరవంగా వాడిని వినాయకుడి లోకానికి వాళ్ళు తీసుకెళ్లారు. ఇదంతా కూడా ఈయన చేసినటువంటి గణేష పూజనం యొక్క ఫలితంతో తన పెద్దవాళ్ళందరికీ కూడా శాప విమోచనం కలిగించి నరక బాధను కూడా తొలగించాడు అని చెప్పి. అన్యేచ కుంభీపాకేన నరా దుష్కృతినో భవన్ తేపి సర్వే విమానస్థాః పదం గణేశ్వరం యయుః. అలాగే ఇంకెవరైతే కనుక అక్కడ కుంభీపాక నరకంలో అనుభవిస్తున్నారో వారందరూ కూడా ఈ తపఃప్రభావం చేత దానిలోంచి ముక్తులైపోయారు. ఏవం వ్రతస్య మహిమా మయాతే పరికీర్తితః యదేక దిన పుణ్యేన సర్వేతే సద్గతిం గతాః జన్మావధి కృతం ఏన సంకష్టం వ్రతమాదరాత్ శేషోపి తస్య పుణ్యస్య సంఖ్యాం కర్తుం నైవ క్షమః. ఇప్పుడేమన్నా అంటే ఒకసారి ఆచరించినటువంటి ఫలితం చేతనే ఇంతటి వ్రత ఫలితం చేతనే ఇంత ఉన్నట్లయితే కనుక జన్మావధి చిన్నప్పటి నుంచి కూడా చేసినటువంటి ఆ సంకష్టహర చతుర్థి వ్రతం యొక్క ఫలితంతో ఎంతటి ప్రభావం పొందవచ్చు అనేది అది ఎవరు కూడా వివరించి చెప్పడానికి ఎవరి వల్ల కూడా కాదు. అతస్తస్య ప్రభావేన ప్రచలైన్ విమానం మమ. కాబట్టి అటువంటి పుణ్యాన్ని ఎవరైతే కనుక నాకు ధారపోస్తారో ఆ ప్రభావం చేతనే నా విమానం కదలగలదు అని చెప్పి ఇంద్రుడు మళ్ళీ పునరుద్ఘాటించాడు. ఇక్కడ కృతవీర్యుని పూర్వచరిత్ర. రాజోవాచ కుంభీపాకాద్ వినిసృత్య తేషు యాతేషు వైదివం కముపాయం సకృతవాన్ కృతవీర్య పితా తదా. మధ్యలో నారదుడు ఎప్పుడైతే కృతవీర్యుని యొక్క తల్లిదండ్రులందరినీ కూడా నరకంలో చూశాను అని చెప్పి వెళ్ళి ఆ తల్లిదండ్రుల దగ్గర తండ్రికి వెళ్ళి నీ కృతవీర్యుడికి కొడుకులు ఎవరూ లేరు, చాలా సంతప్తుడు అయి ఉన్నారు, అతని ఇవాళో రేపో పోతాడు అని చెప్పాడు కదా. ఆ సందర్భంలో చెప్తున్నాడు అనమాట. కుంభీపాకాద్ వినిసృత్య తేషు యాతేషు వైదివం కముపాయం సకృతవాన్ కృతవీర్య పితా తదా. ఆ కృతవీర్యుడి యొక్క తండ్రి ఈ ఉపాయం అంటే వీళ్ళని ఎట్లా ఉద్ధరించాలి, అతనికి పుత్రుడు లేడు కదా, ఆ దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు, ఎలా చేయాలి, ఏ ఉపాయం చేశాడు అని చెప్పి అడిగాడు అనమాట. రాజు అడగగా అక్కడ ఇంద్రుడు మళ్ళీ సమాధానం చెప్తున్నాడు. బ్రహ్మలోకం జగామాషు తదర్శ కమలాసనం దుఃఖితో నారదాత్ శ్రుత్వా వంశవిచ్ఛేదమాత్మనః. ఈ కృతవీర్యుడి యొక్క తండ్రి ఎప్పుడైతే నాకు ఇటుపైన సంతతి లేదు, నాకు మనవడు లేడు, అంటే నా కొడుకు లేడు కాబట్టి నా సంతతి ఆగిపోతుంది అని ఆలోచించి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి దుఃఖితో నారదాత్ శ్రుత్వా వంశవిచ్ఛేదమాత్మనః ప్రణమ్య తమవృచ్ఛత్ సవంశ విచ్ఛేద కారణం మమ పుత్రోతి ధర్మాత్మ వదాన్యో యజ్ఞకారకః దేవతాతిథి భక్తశ్చ మాన్యమానుజిత శుభం నానావిధ ప్రయత్నం స పుత్రార్థం కృతవాన్ విధే. ఏమన్నాడంటే, నా పుత్రుడు ఒక కృతవీర్యుడు పుత్రుడిని కలగటం కోసం కావలసినటువంటి అన్ని అర్హతలు పొందినవాడు. ఎందుకని అంటే అతను అతి ధర్మాత్మ, చక్కటి ధర్మపరాయణుడుగా ఉన్నాడు. వదాన్య చాలా దయావంతుడుగా ఉన్నాడు, వచ్చిన వారందరికీ కూడా దానాలు చేస్తున్నాడు. యజ్ఞకారక ఎన్నో యజ్ఞాలన్నీ చేస్తున్నాడు.
దేవతాతిథి అతిథి భక్తశ్చ, దేవతల యందు అలాగే అకస్మాత్తుగా వచ్చేటటువంటి అతిథుల యందు కూడా చాలా వాళ్ళని సేవిస్తూ వారి యందు భక్తితో ఉంటున్నాడు. మాన్యమానయిత, మాన్యులు ఎవరైతే పెద్దవారు గౌరవించదగిన వారు ఉన్నారో వారందరికీ కూడా చక్కగా నమస్కారాదులన్నీ కూడా చేసుకుంటూ ఉంటున్నాడు. కానీ అతనికి ఇంత సదాచార పరాయణుడైనటువంటి అతనికి పుత్రుడు కలగకపోవటం ఏంటి? తథాపి నాభవత్ కస్మాత్ తస్య పుత్ర సురేశ్వర రాజ్యం ప్రకృతి సాత్ కృత్వా వాయుభక్ష స్థితో వనే. రాజ్యాన్ని మొత్తాన్ని వదిలేసి వాయుభక్షణం చేస్తూ అతను వనంలో మిగిలిపోయాడు. అస్థిమాత్రావిశేషసౌ అద్య శ్వవా మరిష్యతి, కేవలం ఎముకల గూడుగా మాత్రమే మిగిలిపోయాడు. ఇవాళ రేపు పోయేటట్టుగా ఉన్నాడు నా కుమారుడు. జన్మాంతరీయం తస్యైవ నో ఏన గచ్చేల్లయం ప్రభో. ఇప్పుడు అడుగుతున్నాడు. కాబట్టి మనకు కళ్ళకి కనిపించేటటువంటి అంటే ఈ జన్మలో చక్కగా అన్నీ కూడా సదాచారంలోనే ఉన్నాడు, సన్మార్గంలోనే ఉండి అన్ని సత్కార్యాలు చేసినా జన్మాంతరీయం ఏదో వెంటబడుతోంది, అందుకనే ఫలం సిద్ధించట్లేదు. కాబట్టి ఆ జన్మాంతరీయం తస్యనో ఏన గచ్చేల్లయం ప్రభో, అతనికి ఆ జన్మాంతరీయం ఏదైతే నశించిపోతుందో దానికి ఏదన్నా ఉపాయం చెప్పు అని చెప్పి అడుగుతున్నాడు. తముపాయం దయాం కృత్వా వదమే కమలాసన తంప్రాపయిష్యే తత్రాహం స్వవంశస్య వివృద్ధయే. మా వంశం వివృద్ధి చెందడం కోసం, వృద్ధి చెందడం కోసము నువ్వు కనుక ఆ ఉపాయం చెప్తే ఆ జన్మాంతరీయమైనటువంటి పాపం పోయేటట్టుగా ఆ ఉపాయాన్ని తీసుకుని నేను వాళ్ళకి చేరవేస్తాను. వాళ్ళు ఆ ఉపాయాన్ని అనుష్ఠించి ఆ పాపం తొలగిపోయేటట్టుగా చేసుకోవచ్చు. అప్పుడు నా వంశం వృద్ధి చెందుతుంది అని చెప్పి అడుగుతున్నాను. ఏవం సులలితాం వాణీం శ్రుత్వా వాచ తథా విధేహి శ్రూయతాం తవ పుత్రస్య పూర్వజన్మ మయేదితం. నాయన నీ కృతవీర్యుడైనటువంటి నీ పుత్రుడు ఈ జన్మలో పూర్వజన్మ వృత్తాంతం చెప్తాను విను. ఏదైతే పాపం చేత అతనికి ఇప్పుడు పుత్రుడు లభించట్లేదో ఆ కథ చెప్తాను విను అని చెప్పి చెప్తున్నాడు అనమాట. పూర్వజన్మ మయేరితం సామనామాభవత్ పూర్వం తత్రైవ నగరీం త్యజః దుష్కర్మాతితరాం యస్య దర్శనం పుణ్యనాశకృత్. సామ అనే పేరు కలిగినటువంటి వాడుగా ఇంతకుముందు జన్మలో ఈ కృతవీర్యుడు అనేవాడు ఉండేవాడు. అతను మొత్తం ఊరే అతన్ని వదిలిపెట్టేసింది. ఊరు అతన్ని వదిలిపెట్టేయటం అంటే బహిష్కరించేసింది. ఎందుకంటే అంతటి దుష్కర్మలు చేస్తూ ఉండేవాడు అనమాట. యస్య దర్శనం పుణ్యనాశకృత్, ఎవరిని చూస్తే ఆ మనిషి చేసుకున్నటువంటి పుణ్యం కూడా నశించిపోతుందో అంతటి పాపాత్ముడుగా ఉండేవాడు. యస్య దర్శనం పుణ్యనాశకృత్ ఏకదా తేన విత్తస్య లోభేన పథి విఘాతితాః బ్రాహ్మణా ద్వాదశ శాంతాః త్యక్తాస్తేన గృహాంతరే. ఒకసారి అతను ఈ నిరంతరం కూడా దుష్టమైన కార్యములతోనే జీవనం సాగిస్తూ ఉన్నాడు. ఒకసారి 12 మంది బ్రాహ్మలు ఒక అడవిలోంచి దాటుతూ వెళ్తుండగా వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని దోచుకొని వాళ్ళని సంహరించి ఒక గుహలో పడేశాడు. సర్వం తదీయమాదాయ నిశిస్వగృహమాగతః, మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సొత్తంతా తీసుకొని తన గృహానికి చేరాడు. మాఘకృష్ణ చతుర్థ్యాంశ ఉదయే శశినో నృప. అప్పుడు మాఘకృష్ణ చతుర్థి, ఇది మాఘమాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్షంలో ఉండే చతుర్థి. అక్కడ శశినః ఉదయే, అప్పుడే చంద్రోదయం అవుతున్న సందర్భంలో గణేశేతి పుత్రమాహోయ సత్వరం. అతను సామ అనేటటువంటి అతని కుమారుడి పేరు గణేష్ అనమాట. ఇతను ఎటువంటి భక్తి లేదు, ఏమీ లేదు. పొద్దున ఏం చేశాడంటే బ్రాహ్మణ సంహారం చేశాడు, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు దోచుకున్నాడు, తీసుకొని పొద్దునుంచి ఆ దీంట్లో అతను ఏం తినకుండానే ఉన్నాడనమాట. చంద్రోదయ సమయంలో వాళ్ళ అబ్బాయిని పిలుస్తున్నాడు అనే ఉద్దేశంతో గణేష అని చెప్పి అన్నాడనమాట. అలబ్ధాన్న జలస్తేన సహైవ భుజే బుధ. అలా వాళ్ళ అబ్బాయిని గణేష అని పిలిచి వాళ్ళ అబ్బాయితో కూర్చొని తన భోజనాన్ని చేశాడనమాట. కాలేన తస్య పుత్రోసో పంచత్వ మగవన్ నిషి చంద్రోదయే చతుర్థ్యాంతో కృష్ణాయామేవ భూభుజ అజ్ఞానకృత సంకష్ట చతుర్థి వ్రత సంభవాతు పుణ్యాత్ వైనాయకం ధామ జగామ సుఖదంతు సహా. ఇలా తెలియకుండానే ఆ మాఘకృష్ణ చతుర్థి రోజున ఆ సంకష్టహర చతుర్థి పూజ అనేది తెలియకుండానే అతను చేయటం వల్ల అతను చక్కగా ముక్తిని పొందాడు. విమానవరమారూఢ వీక్ష్యమాన్ అప్సరో గణై వైమానికై స్తూయమానః దివ్యపుణ్యై రథార్చితః తేనైవ పుణ్యశేషేణ కృతవీర్యాభిధో నృపః తవ పుత్ర సమాపేదే పుత్రత్వ మధునా భువి. అటువంటి పుణ్యాన్ని సంపాదించినటువంటి, అంటే తెలియకుండానే సాముడనే పేరుతో ఉండి నానా ఘోరకృత్యాలు చేసి అసంకల్పితంగానే అతను ఎప్పుడైతే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆ పుత్రుణ్ణి గణేశాన్ని పిలవటం, పొద్దున్నుంచి ఈ పాపకర్మ చేస్తున్నా సరే ఏమి భోజనం చేయకుండా ఉండటం వలన అతను ఉపవాస ఫలం లభించింది. అలాగే గణేశాన్ని నామజపం చేయడం చేతనే అతనికి ఆ వ్రతం చేసినటువంటి పూజ చేసినటువంటి ఫలితం కూడా దక్కింది. కాబట్టి అతను ఆ సంకష్టహర చతుర్థి పూజా ప్రభావం చేత వినాయకుడి దగ్గరికి, అంటే వైనాయకమైనటువంటి లోకానికి
వెళ్ళాడు, అతనే కాలక్రమంగా కృతవీర్యుడనేటటువంటి పుత్రుడుగా పుట్టాడు అని చెప్పి తేనైవ పుణ్యశేషేణ కృతవీర్యాభిధో నృప తవ పుత్ర సమాపేదే పుత్రత్వ మధునా భవి తదౌభవ క్షయాత్తస్య పుత్ర ఉత్పత్స్యతే నఘ ఇది బ్రహ్మవచ శ్రుత్వా చకంపే స నృపోత్తమ పప్రచ్ఛ పునరేవాస ఉపాయం పాపనాశనం. కాబట్టి అతను ఇప్పుడు కృతవీర్యుడిగా పుట్టాడు అంటే కనుక అప్పుడు చేసిన సంకష్టహర చతుర్థి వ్రతం యొక్క ఫలితం వల్ల పుట్టాడు. కానీ ఆ జన్మాంతరంలో అతను చాలా పాపాలు చేశాడు కాబట్టి ఆ పాపాల యొక్క పరిహారంగా అంటే పరిపాకవశాత్తు ఇప్పుడు అతనికి పుత్రుడు లేకుండా ఉన్నాడు. ఇది అసలు విషయం చెప్తే అయితే మరి ఆ పాప పరిహారానికి ఉపాయం చెప్పు అని చెప్పి మళ్ళీ ఈ కృతవీర్యుడి యొక్క తండ్రి బ్రహ్మగారిని అడుగుతున్నారు అనమాట. బ్రహ్మహత్యా కృతం తస్య పాపం నశ్యేత్ కథం విధే తద్వదస్వ దయా సింధో యద్యపి స్యాత్ సుదుష్కరం. చూడండి, అతను 12 మంది బ్రాహ్మణుని హత్య చేశాడంటే మహాబ్రాహ్మణ హత్య వచ్చేసింది అతనికి. ఆ బ్రహ్మహత్యకు అనేది పరిష్కారం లేనటువంటి పాపం, పరిహారం లేనటువంటి పాపం, మహాపాపం అది. అటువంటి మహాపాతకాన్ని పొందిన వాడికి దుష్కృతి లేదు, అంటే దుష్కరం, దానికి ప్రాయశ్చిత్తం అనేదే లేదు. కానీ ఏదైనా ఉపాయం ఉంటే నాకు చెప్పు అని చెప్పి తద్వదస్వ దయాసింధో యద్యపి స్యాత్ సుదుష్కరం, అది చేయడం చాలా కష్టమైంది కానీ ఏదో ఒక నాకు ఉపాయం చెప్పు అని చెప్పి అడిగితే సచేత్ వ్రతం తంతు సంకష్ట చతుర్థి సంయకం తవ సుతః కరిష్యతే సమ్యక్ తదా పాపాత్ ప్రమోక్ష్యతే. అతను కనుక సంకష్టహర చతుర్థి అనేటటువంటి వ్రతాన్ని కనుక చేసినట్లయితే ఈ బ్రహ్మహత్యా పాతకం నుంచి కూడా అతను విముక్తుడవుతాడు. అప్పుడు రాజు అడుగుతున్నాడు, కథం తత్ క్రియతే బ్రహ్మన్ కస్మిన్ మాసే వ్రతం శుభే తత్సర్వం వ్రతమే స్వామిన్ ఏన పాపం లయం వ్రజేత్. ఇంకా ఎటువంటి ఈ సంకష్టహర చతుర్థి విధానం అనేది ఎలా ఉంది, ఎలా చేయాలనే విధానం మా అందరికీ కూడా ఉపదేశించు, దేని చేతనైతే మాకు పాపాలన్నీ తొలగిపోతాయో అని చెప్పి అడిగాడనమాట. అప్పుడు బ్రహ్మ మొదటిసారిగా ఈ సంకష్టహర చతుర్థి గురించి చెప్తున్నాడు అనమాట. చతుర్థి భౌమవారేతు మాసే మాఘే కృష్ణే భవేద్యది శుభే ముహూర్తే చంద్రే చ కుర్యాత్ ప్రారంభం మస్యః. ఇప్పుడు ఈ వ్రతం ఎప్పుడు మొదలు పెట్టాలనే దానికి చెప్తున్నాడు. చతుర్థి భౌమవారేతు, చతుర్థి తిథి ఉండాలి, భౌమవారం మంగళవారంలో ఉండాలి. అది మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్థి భౌమవారం కనుక ఉన్నట్లయితే ఆ శుభముహూర్తంలో కనుక ఆ చంద్రుడు ఉన్నట్లయితే ఆ సందర్భంలో ఈ సంకష్టహర చతుర్థి వ్రతం అనేది మొదలు పెట్టాలి. దంతధావన పూర్వాణి స్నానాన్ని చైకవింశతికం. దంతధావనం చక్కగా పొద్దునే లేస్తూనే సూర్యోదయాత్ ప్రాక్ దంతధావనం చేసుకొని 21 స్నానములు అంటే 21 మార్లు స్నానం చేయాలి అంటున్నారు. అంటే పునః స్నానం చేస్తూ ఉండగా ఒక్కొక్కసారి మనసుకి నాకు ఉన్నటువంటి కల్మషం పోతోంది అనే భావనతో పునః చేసినట్లయితే ఆ మనస్సు అత్యంత నిర్మలమైనటువంటి పరిస్థితికి చేరుకుంటుందన్నమాట. కాబట్టి స్నానాన్ని చైకవింశతికం కుర్వీత నిత్యకర్మాణి జపేన్ మంత్రం తతఃపరం. అలా స్నానం చేసి ఆ మంత్రజపం చేస్తూ ఉండాలి. నిరాహారో భవేన్ మౌని పరనిందా వివర్జిత. నిరాహారుడుగా ఆహారం తీసుకోకుండా ఉండాలి, మౌనంగా ఉండాలి. అదే సందర్భంలో మౌనంగా ఉన్నా సరే మనస్సు ఊరుకోదు కదా, పక్క వాళ్ళ గురించి ఏదో ఒక రకంగా దుష్టమైన ఆలోచనలు అటువంటి వస్తాయి కదా అనే సందర్భంలో చెప్తున్నారు. పరనింద వివర్జిత. పరనింద అనేది మనసులోకి కూడా రానివ్వకుండా పూర్తిగా మౌనంగా ఉంటూ నిరాహారంగా ఉంటూ జపపరంగా ఉండాలి, జపం చేసుకునేవాడుగా ఉండాలి. దుష్టకర్మచ తాంబూలం వర్జయే నియమేన చ. తాంబూలాది సేవనాలు లాంటివి కూడా ఏవైతే కనుక మనం చెప్తాం అటువంటివి కూడా చేయడానికి వీల్లేదు. వర్జయే జలపానంచ పరద్రోహంచ పైశునం. పరద్రోహ చింతన, పరద్రోహం చేయకూడదు, పరద్రోహం చేయాలనేటటువంటి చింతన చేయకూడదు. పైశునం పిసినారితనం కానీ ఇవేమీ లేకుండా చక్కగా శుచిగా ఉంటూ చేయాలి. తిలామలక కల్కేన దినాంతే స్నానమాచరేతు. తిలలు తర్వాత ఆమలకం అంటే ఉసిరి, వీటి యొక్క పొడితో శుభ్రంగా సాయంత్రం స్నానం చేయమని చెప్తున్నారు. అలా సాయంత్రం దాకా జపం చేసి ఏకాక్షరం షడక్షరం వా జపేద్వా వైదికం మను గణేశ ప్రీతయే తస్య నామమంత్రం యథావిధి ధ్యాయేత్ స్థిరేణ మనసా దేవదేవం గజాననం. ఇలా స్నానం చేసిన తర్వాత ఏకాక్షర మంత్రం కానీ షడక్షర మంత్రం కానీ లేదా వైదికమైనటువంటి మనం ప్రసిద్ధంగా వినే గణానాంత్వా అనే ఇట్లాంటి మంత్రం కానీ అది చక్కగా జపం చేసుకుంటూ ఉండాలి. ముహూర్తమాత్రేణ తతః పూజయేత్ గణనాయకం ఉపచారై షోడశభి నైవేద్యైర్వివిధైరపి. వివిధ రకాలైనటువంటి నైవేద్యాలతో చక్కగా అతనికి గణేశుడికి పూజ చేసి అట్లాగే వాటికి గణేశుడికి అత్యంత ఇష్టమైనటువంటి మోదకములు ఇవన్నీ కూడా కలిపి అతనికి పాయసములు, రకరకాల అన్నాలు
వాటన్నిటితో కూడా చక్కగా నైవేద్యం పెట్టి రకరకాలైనటువంటి ఫలాలతో కూడా దాడిమి ఫలం ఇటువంటి ఫలాలన్నీ కూడా తీసుకొని అతనికి చక్కగా నైవేద్యం పెట్టి చంద్రోదయే అర్ఘ్యదానేన తిథయే మంత్రపూర్వకం గజాననాయ పశ్చాత్తం చంద్రాయ చ తతఃపరం. చంద్రోదయ సమయంలో ఈ పూజను ముగించి అప్పుడు చతుర్థీ తిథికి అర్ఘ్యం ఇవ్వాలి. చతుర్థీ తిథి దేవతాయే ఇదమర్ఘ్యం అని చెప్పి చెప్తుంటారనమాట. అక్కడ తిథిని కూడా తిథీనాముత్తమే దేవి గణేశ ప్రియవల్లభే అని చెప్పి ఆ చతుర్థీ తిథిని కూడా సంబోధించి చతుర్థీ తిథికి కూడా అర్ఘ్యం ఇవ్వాలి. అలాగే చంద్రుడికి ఇవ్వాలి, వినాయకుడు కూడా అర్ఘ్యం ఇవ్వాలి. పూజ పూర్తయిన తర్వాత అర్ఘ్యం ఇట్లా ఇచ్చినట్లయితే కనుక నివేద్య పూజనం కృత్వా క్షమాప్య చ తతః పునః బ్రాహ్మణాన్ భోజయేత్ భక్త్యా శక్త్యా వా చైకవింశం. అట్లాగే ఈ పూజ పూర్తయిన తర్వాత యథాశక్తి బ్రాహ్మణ భోజనం కూడా చేయించి 10-12 వా శక్తో దక్షిణాభి సుతోషయేత్. అతనికి యథాశక్తి వాళ్ళకి దక్షిణ కూడా ఇచ్చి వాళ్ళని సంతోషపెట్టినట్లయితే కథాం శ్రుత్వా తతస్సమ్యక్ స్వయంభుం జితవాగ్యత. అట్లా ఆ తర్వాత గణేశం యొక్క మాహాత్మ్యం అంతా కూడా ఆ కథ అంతా కూడా వింటూ ఉండాలి. అలాగే జితవాక్ తన వాక్కుని తన అధీనంలో పెట్టుకొని ఉండాలి. అంటే అనవసరమైనటువంటి మాటలు ఏవి కూడా మాట్లాడకుండా నోట్లోంచి ఏమైనా మాట వచ్చిందంటే అది భగవన్నామమే ఉండాలి తప్ప అనవసరమైనటువంటి మాటలు ఏవి రాకుండా కనుక అలా చక్కగా జితవాగ్యత. గీతవాదిత్ర ఘోషేణ శేషాం రాత్రిం తతో నయేత్. చక్కటి వాద్యాలన్నీ కూడా తీసుకొని సంగీతం సేవ అట్లాగే గాత్ర సేవ వీటన్నిటితో కూడా ఆ రాత్రి మొత్తం కూడా జాగరణ చేసి అంటే కాలక్షేపంగా కాకుండా అది పూర్తిగా భజన గణేశుని యొక్క భజనతోనే రాత్రంతా కూడా పూర్తి చేస్తే ఏవం వ్రతం చైక వర్షం కృతం చేన్ తన్ నృపోత్తమ సర్వపాప క్షయాత్తస్య భవితా పుత్ర ఉత్తమ. ఈ రకంగా కనుక అతను 1 సంవత్సరం పాటు కనుక ఈ వ్రతం చేసినట్లయితే ప్రతి శుక్లకృష్ణ చతుర్థి కనుక చేసినట్లయితే అతనికి మంచి ఉత్తముడైనటువంటి పుత్రుడు లభిస్తాడు. అన్యం వా చింతయేత్ కామం యం తం ప్రాప్నుయాన్ నరః. ఇక్కడ పుత్రుడనే ఫలం చెప్పాం కదా అంటే ప్రకృత సందర్భంలో అతను పుత్రుడు కోరుకుంటున్నాడు కాబట్టి పుత్రుడని చెప్పాము. కానీ అన్యం వా చింతయేత్ కామం యం తం ప్రాప్నుయాన్ నరః. వారు ఏ కోరికలైతే చేస్తారో ఆయా కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి. సర్వ సంకష్ట నాశస్యాత్ పరచక్ర భయం నహి. ఇంకో పరాధీనంగా ఉండటము, పరుల చేత ఏవైతే కనుక మన మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారో మనం స్వాధీనం వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోవాలని చెప్పి మనకు రకరకాల కష్టాలు రావాలని ఏవైతే చేస్తారో అటువంటి ప్రయోగాలకు కూడా లొంగకుండా చక్కగా సర్వ సంకష్ట నాశ అతనికి ఉండేటటువంటి దైవికమైనటువంటి అన్ని సంకష్టాలు కూడా తొలగిపోతాయి. పరచక్ర భయం నహి శమీమూలే జపం తిష్టన్ నుపవాస పరాయణ ఆచంద్రోదయ పర్యంతం వ్రతమేతత్ సమాచరేత్ అంధో మూకో జడః పంగు తదీప్సిత మవాప్నుయాత్. ఇలా కనుక శమీమూలం శమీ వృక్షం యొక్క మొదట్లో కనుక కూర్చొని తిష్టన్ను నుంచొని సాయంకాలం వరకు జపం చేసి చంద్రోదయ పర్యంతం జపం చేసి ఈ వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే అతనికి అంధత్వం ఉన్నా మూకత్వం ఉన్నా అంటే మాటలు లేకపోయినా మూగవాడైనా అంధుడైనా సరే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోయి వాళ్ళు కోరుకున్నవి వాళ్ళకి లభిస్తాయి. దారాన్ పుత్రాన్ ధనం రాజ్యం లభతే నాత్ర సంశయ. వాళ్ళు కోరుకున్నటువంటి పెళ్లి కావాల్సిన వాడికి పెళ్లి అవ్వటము, అలాగే పుత్రులు కావాలనుకుంటే పుత్రులు, ధనం కావాలనుకుంటే ధనోపాయములు ఇవన్నీ కూడా లభిస్తాయి. ఇక్కడ సంశయం లేదు అని చెప్పి చెప్తున్నాడు. శ్రావణాదిషు మాసేషు ఘృతలడ్వాదికం పృథక్. ఇక్కడ క్రమంగా ఒక్కొక్క చతుర్థి అంటే ఆయా మాసాల్లో శ్రావణ మాసంలో అట్లాగే భాద్రపద మాసంలో క్రమంగా 12 నెలల్లో ఆ సంకష్ట చతుర్థి వచ్చిన రోజున ఏమి వ్రత నియమంగా ఏమి తీసుకోవాలి అని చెప్తున్నారనమాట. శ్రావణాదిషు మాసేషు ఘృతలడ్వాదికం పృథక్ భక్షయేత్ వర్షపర్యంతం తస్య సిద్ధిరనుత్తమ. శ్రావణే లడ్డుకాన్న నభస్యే దధిభక్షణం ఆశ్వినే చోపవాసంచ కార్తికే దుగ్ధపానకం అని ఒక్కొక్క నెలలో కేవలం పాలు దాగి ఉండాలి ఆ రోజున, ఇంకొక రోజున పిల్లలు తిని ఉండాలి అని ఇట్లా ఆయా రోజులు మా నెలల్లో ఆ సంకష్టాల చతుర్థి వచ్చిన రోజున ఏం తినాలి అనే విషయాన్ని చెప్తున్నాడు. ఇవన్నీ విన్న తర్వాత ఆ కృతవీర్యుడి యొక్క తండ్రి బ్రహ్మగారితో చెప్తున్నాడు. అంగారక చతుర్థ్యాంతు విశేషోభిహిత కుతః వదత్వం కృపయా బ్రహ్మన్ ప్రశ్రయావనయా అవనతాయ చ శృణ్వతో నచమే తృప్తి గజానన కథాం శుభం. ఇందాక కథ చెప్పే సందర్భంలో బ్రహ్మగారు ఏం చెప్పారంటే అంగారక చతుర్థి అని చెప్పి ఒక మాట అన్నారు. నువ్వు మామూలుగా కృష్ణపక్ష చతుర్థి అని చెప్పడం కాకుండా విశేషంగా అంగారక చతుర్థి రోజున చేస్తే ఫలం అని చెప్పావు కదా బ్రహ్మ, ఆ ఫలితం ఏంటో మాకు
కొంచెం వివరంగా చెప్పు అని చెప్పి మళ్ళీ ఈ కృతవీర్యుని యొక్క తండ్రి బ్రహ్మదేవుని ప్రార్థిస్తున్నాడు అనమాట. అంగారక చతుర్థి మహిమ. అంగారక చతుర్థ్యాస్తు మహిమేదం మహీపతే శృణుష్వావ హితో భూత్వా కథయామి సమాసతః. అవంతీనగరే రాజన్ భరద్వాజో మహాముని వేద వేదాంగ విప్రాజ్ఞ సర్వశాస్త్ర విశారద. అవంతీనగరం అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ అంగారక చతుర్థి యొక్క గొప్పతనాన్ని మనకి చెప్తున్నాడు. అవంతీనగరే రాజన్ భరద్వాజుడు అనేటువంటి మహాముని అవంతీనగరంలో వేద వేదాంగ విత్ అట్లాగే ప్రాజ్ఞ అన్ని విషయాలు తెలిసినటువంటి వాడు సర్వశాస్త్ర విశారదైనటువంటి ఆ మహాముని ఉండగా అగ్నిహోత్ర రతో నిత్యం శిష్యాధ్యయన తత్పర నదీ తీరగతస్థిష్టన్ అనుష్ఠాన పరోముని. ఈ రకంగా చక్కటి అనుష్ఠానపరుడుగా ఉన్నాడు. నిత్యం సదాచార సంపన్నుడై ఉంటూ ఉన్నాడు. ఏకస్మిన్నేవ సమయే దృష్టా తేన అప్సరోవర తాం దృష్ట్వా చకమే భోక్తుం భరద్వాజో మహాముని. ఎంతటి గొప్ప మునీశ్వరులకైనా సరే ఏదైనా సరే మనస్సు వికారం చెందే కారణం కనుక వచ్చినట్లయితే ఒక్కోసారి వాళ్ళు మనస్సు వికలమైపోయి వికారం చెందుతూ ఉంటుంది. అటువంటి దుష్కరమైనటువంటి పరిస్థితి భరద్వాజుడు కూడా వచ్చింది. చక్కగా నదీ తీరంలో జపం చేసుకుంటుండగా అటుగా వెళ్తున్నటువంటి అప్సరస్సును చూడగానే ఈయనకి తెలియని వ్యామోహం ఒకటి కలిగింది. అకస్మాత్ కామినీం దృష్ట్వా కామాసక్తో భవన్ ముని కామబాణాభిభూతస్సన్ నిపపాత మహీతలే. వెంటనే ఉన్నట్టుండి ఆయనకి అంతటి చక్కటి సదాచార సంపన్నుడైనా సరే ఆయనలో ఉన్నటువంటి కామోద్రేకం కలిగిపోయి భూమి మీద పడిపోయాడు. అతి విహ్వల గాత్రస్య తస్య రేచ ప్రచస్ఖలే ప్రావేష్టం తస్య తద్రేత పృథివీ విలమధ్యత. అటువంటి మహర్షికి వెంటనే రేతస్ఖలనం జరిగి అది పృథివీలో పడిపోయింది. తత ఏవ కుమారోభూత్ జపాకుసుమ సన్నిభ తం ధరిత్రీం స్నేహవశాత్ పాలయామాస సాదరం. ఆ రేతస్సు నుంచి ఒక చక్కటి ప్రకాశవంతుడైనటువంటి ఒక పుత్రుడు పుట్టాడు. అతన్ని ధరిత్రి భూమాతనే తన కుమారుడుగా భావిస్తూ అతన్ని పెంచి పోషిస్తోందనమాట. వర్షస్థాం పప్రచ్ఛ జననీం నిజాం. ఆ బాలకుడు 7 సంవత్సరాల వయసున్నవాడైన తర్వాత తన తల్లిని అడిగాడనమాట. కష్టమే జనకో మాత త్వం మాచక్ష సాంప్రతం. నా తండ్రి ఎవరో నువ్వు ఇప్పుడు నాకు చెప్పవలసింది అని. అప్పుడు ధరణ్యువాచ భూదేవి చెప్తోంది. భరద్వాజమునే రేతస్ఖలితం మయ్యి సంగతం తతో జాతోసి రే పుత్ర వర్ధితోసి మయా శుభం. నీవు భరద్వాజ మహర్షి యొక్క కుమారుడివి నాయన, నా చేత పోషింపబడ్డావు, పెంచబడ్డావు. తరిహితం మే మునిం మాత్ర దర్శయస్వ తపోనిధి. అయితే నాకు ఆ తపోనిధి అయినటువంటి భరద్వాజ మహర్షి యొక్క దర్శనాన్ని కలిగించు అని చెప్పి అడిగాడు. అప్పుడు తమాదాయ తదాదేవి భరద్వాజం జగామకు ఉవాచ ప్రణిపత్యేనం త్వద్వీర్య ప్రసవం సుతం వర్ధితం తం పురోధార్య స్వీకృష్వ మునేధునా. అప్పుడు ఆమె ఆ భరద్వాజ మహర్షి దగ్గరికి ఈ కుమారుని తీసుకెళ్ళి, ఈయన నీ కుమారుడే నాయన, ఇతన్ని నేను పెంచాను, ఇతన్ని నువ్వు స్వీకరించు అని చెప్పి ఆ మహర్షిని ప్రార్థించింది. తదా జయాయయో ధాత్రి స్వధామ రుచిరం తదా భరద్వాజ సుతం లబ్ధ ముహుదే చాలిలింగితం. అలా పుత్రుణ్ణి ఆ భరద్వాజ మహర్షికి అప్పచెప్పేసి ధరిత్రి ఆ భూదేవత మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత భరద్వాజ మహర్షి ఈ నా కుమారుడు ఇతను చక్కగా ప్రకాశవంతంగా ఉన్నాడు అని చెప్పి అతన్ని ఆలింగనం చేసుకొని ఆఘ్రాయ శిర ఉత్సంగే స్థాపయామస తమ్ముదా సుముహూర్తే శుభే లగ్నే చకారోపనయనం ముని. ఆ చక్కగా మంచి సందర్భంలో చూసి మంచి ముహూర్తం చూసి అతని కుమారుడికి ఉపనయనం చేశాడు భరత. వేదశాస్త్రాన్యుపాదిశ్య గణేశస్య మను శుభం ఉవాచ కుర్వనుష్ఠానం గణేశ ప్రీతయే చిరం. చక్కగా అతనికి ఉపనయనం అన్నీ కూడా చేసి గణేశ ప్రీతి కోసం ఒక మంత్రోపదేశం చేసి నువ్వు ఈ మంత్రానుష్ఠానం చేస్తూ ఉండు. సంతుష్టో దాస్యతే కామాన్ సర్వాంస్తవ మనోగతాన్ తతస్స నర్మదా తీరే పద్మాసన గతో ముని. పుత్రుడికి ఈ రకమైనటువంటి ఉపదేశాన్ని ఇచ్చి నువ్వు చక్కగా జపం చేసినట్లయితే ఆ గణేశుడు ప్రసన్నుడై నీకు కావలసినటువంటి కోరికలన్నింటినీ కూడా తీరుస్తాడు అని చెప్పేసి ఆ భరద్వాజ మహర్షి నర్మదా తీరానికి వెళ్ళి అక్కడ పద్మాసనం వేసుకొని ఆయన జపంలో ఆయన మునిగిపోయి ఉన్నాడనమాట. సన్నియం యేంద్రియన్యాసు ధ్యాయన్ హేరంబమంతర జజాప పరమం మంత్రం వాయుభక్షో భృశం కృశ. ఇంకా పూర్తిగా ఇంద్రియాలన్నింటినీ కూడా సంగ్రహించి ఉపసంహరించుకొని కట్టడి చేసుకుంటూ ఆ వినాయకుడిని నిరంతరం ధ్యానిస్తూ ఆ పరమ మంత్రాన్ని జపిస్తూ వాయుభక్ష కేవలం వాయు ద్వారా వచ్చే శక్తిని మాత్రమే తీసుకుంటూ, అంటే తన తపస్సుకి కావలసినటువంటి శరీరం నిలబడాలి అంటే ఎంతో కొంత శక్తి కావాలి. ఆ శక్తి ఎలా సంపాదించుకుంటున్నారు అంటే మనమైతే కనుక మనం భౌతికంగా ఈ కనిపించే ఆహారం అన్నాదులన్నీ తీసుకుంటే మనం నిలవలేము, మన శరీరం నిలవదు. అంటే మన శరీరం నిలవాలి అంటే మనకి ఈ వండినటువంటి అన్నము పళ్ళు వీటన్నిటి ద్వారానే మనకి శక్తి లభిస్తేనే మన శరీరం నిలుస్తుంది.
వాళ్ళు మహర్షులు ఆ కఠోరమైనటువంటి సాధనతో ఈ ఓదనం అంటాం, అంటే వండిన అన్నము ఇట్లాంటివన్నిటి కూడా వదిలేసి క్రమంగా కందమూలాల దగ్గరికి వస్తారు. అంటే అపక్వమైనటువంటి భూమిలో లభించేటటువంటి అవి తింటుంటారు. అది దాటిపోయిన తర్వాత పండిపోయిన ఆకులు, అంటే పండిపోయి రాలిపోయిన ఆకులు తింటూ, అంటే క్రమక్రమంగా శరీరంలో పనులన్నింటినీ కూడా తగ్గించేసుకుంటూ, ఎంత తక్కువ శక్తితో శరీరం ప్రాణం నిలిచి ఉంటుందో అంత మాత్రమే చేసుకుంటూ మనస్సును పూర్తిగా ధ్యానం వైపు తీసుకువెళ్ళిపోయి శరీరం పతనమైపోకుండా ఉండేటట్టుగా కావాలి. అలా చేసుకోవడానికి ఏం కావాలంటే వాయువులో ఉండే శక్తి మాత్రం శరీరానికి సరిపోతుందని వాయుభక్ష, వాయు మాత్రాన్ని తీసుకుంటూ ఆ శరీరంలో ప్రాణాన్ని నిలుపుకుంటూ పూర్తిగా వాళ్ళు సమాధిలోకి వెళ్ళిపోయి అలా జపం చేసుకుంటూ ఉంటారనమాట. కాబట్టి అది క్రమంగా చాలా కఠోరమైన పరిశ్రమతోనే వస్తుంది. మనకి 1 గంట భోజనం ఆలస్యం అయితేనే ఏదో ముల్లోకాలన్నీ కూడా మునిగిపోయినట్టుగా రకరకాల భావన కలుగుతుంటాయి. వారి సాధన కనీసం మనం ఇలా వింటూ ఉంటే ఎప్పుడో ఒకసారన్నా మనం 1 గంట 2 గంటలో ఒక రోజో కాస్త ఉపవాసం చేసే రోజున ఈ విషయాలు మనకు గుర్తొస్తే కనుక కొంత మనస్సు మనకి మన అధీనంలో ఉంచుకునే అవకాశం ఉంటుంది. సన్నియమ్యేంద్రియాణ్యాశు ధ్యాయన్ హేరంబమంతర జజాప పరమం మంత్రం వాయుభక్షో భృశం కృషుడైపోయాడు. ఎందుకని శరీరంలో ఉన్న శక్తి అంతా కూడా క్రమక్రమంగా వాడేసుకుంటోంది శరీరం. ఏవం వర్షసహస్ర సంతపస్తేపే సుదారుణం మాఘకృష్ణ చతుర్థ్యాంతం ఉదయే శిశిరోమలే. ఇలా ఒక 1000 సంవత్సరాల పాటు జపం చేసిన తర్వాత మాఘకృష్ణ చతుర్థి రోజున శిశిన ఉదయే, చంద్రుడు ఉదయిస్తున్న సమయంలో దర్శయామాస రూపం స్వం గణనాథోథ దిగ్భుజం దివ్యాంబరం బాలచంద్రం నానాయుధ లసత్కరం. ఆ సమయంలో చక్కగా గణేశుని యొక్క దర్శనం కలిగింది. ఆయన చక్కగా దివ్యాంబరం, చక్కటి రకరకాలైనటువంటి మంచి శోభాయుక్తమైనటువంటి వస్త్రాలను ధరించి, బాలచంద్రం అట్లాగే నుదుటిన చంద్రుడిని ధరించి ఉన్నటువంటి నానాయుధ లసత్కరం, చాలా ఆయుధాలు చేతపట్టి ఉన్నటువంటి చారుషుండం లసద్దంతం శూర్పకర్ణం సకుండలం సూర్యకోటి ప్రతీకాశం నానాలంకార మండితం. చక్కటి అందమైనటువంటి ఆ తొండముతో అలాగే దంతాలు చక్కగా మెరుస్తూ ఉన్నాయి. శూర్పకర్ణం చాలా వెడల్పైనటువంటి చెవులు కలిగి ఉన్నటువంటి, అలాగే ఆ చెవులకి కుండలాలు, ఆ మూర్తి మొత్తం కూడా 1,000,000 మంది సూర్యులంత ప్రకాశంతో ఉన్నటువంటి ఆ రూపాన్ని ఈయన దర్శించారు. దదర్శ రూపం దేవస్య సబాల పురతస్థితం ఉత్థాయ ప్రణిపత్యేరం తుష్టావ జగదీశ్వరం. ఈ రకంగా మంత్రజపం చేస్తూ అతను ఆ గణేశుని యొక్క ప్రసాదాన్ని, అంటే దీని దర్శనాన్ని పొందాడనమాట. అప్పుడు ఆ కనిపించగానే ఈ భౌముడు, అంటే ఎవరైతే కనుక భరద్వాజముని యొక్క కుమారుడు ఉన్నాడో అతను ప్రార్థిస్తున్నాడు వినాయకుడిని. నమస్తే విఘ్ననాశాయ నమస్తే విఘ్నకారిణే సురాసురాణమీశాయ సర్వశక్త్యుపబృంహణే. చూడండి, ఇక్కడ చక్కటి విశేషణం వేశారు. నమస్తే విఘ్ననాశాయ నమస్తే విఘ్నకారిణే. విఘ్నకారి అంటే విఘ్నాన్ని కలిగించేవాడు. మళ్ళీ ఆయనకి మరొక విశేషణం ఏం వేశారు? విఘ్ననాశాయ, విఘ్నాన్ని నశింపు చేసేవాడు. ఇదేమిటయ్యా అంటే మనకి ఇటువంటి సందర్భమే విష్ణు సహస్రనామంలో కూడా వస్తుంది. భయకృత్ భయనాశన, భయాన్ని కలిగించేది ఆయనే, భయాన్ని తొలగించేది ఆయనే. అంటే భయాన్ని ఎప్పుడు కలిగిస్తాడు అంటే మనం ఆ దైవం యొక్క గొప్పతనాన్ని తగినంతగా మనకి దైవ బలం లేనప్పుడు భయాన్ని కలిగిస్తాడు. దైవాన్ని మనం గుర్తించి దైవం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటూ మనం చేయవలసినటువంటి స్తోత్రాది పారాయణలు జపము అన్నీ కనుక చేసినట్లయితే ఆ భయాన్ని నాశనం చేస్తాడు. అట్లాగే ఈ విఘ్నేశ్వరుని యొక్క మాహాత్మ్యం తెలుసుకోకపోతే విఘ్నాన్ని కలిగిస్తాడు. విఘ్నేశ్వరుని యొక్క మాహాత్మ్యం తెలుసుకొని సర్వాదిలో ఆయన పూజ కనుక చేసినట్లయితే విఘ్నాన్ని నాశనం చేస్తాడు. కాబట్టి రెండు ఆయనే చేస్తున్నాడు ఇక్కడ. నమస్తే విఘ్ననాశాయ నమస్తే విఘ్నకారిణే సురాణామీశాయ సురాసురాణామీశాయ సర్వశక్త్యుపబృంహణే. సర్వశక్త్యుపబృంహణే, అన్ని రకాలైనటువంటి శక్తులకు కూడా పరిపుష్టం చేసి నిలబెట్టేటటువంటి, అంటే దేవాదులందరికీ కూడా ఆ శక్తిని నిలబెట్టేటటువంటి శక్తి ఎవరిది అంటే గణేశుని యొక్క శక్తి అని చెప్తున్నాడు అనమాట. నిరామయాయ నిత్యాయ నిర్గుణాయ గుణచ్ఛిదే నమో బ్రహ్మవిదాం శ్రేష్ఠ స్థితి సంహారకారిణే. నమస్తే జగదాధార నమస్త్రైలోక్యపాలక బ్రహ్మాదయే బ్రహ్మవిదే బ్రహ్మణే బ్రహ్మరూపిణే లక్ష్యాలక్ష్య స్వరూపాయ దుర్లక్షణచ్ఛిదే నమః నమశ్రీ గణనాథాయ పరేశాయ నమో నమః అని ఈ రకంగా గణేశుని రకరకాల నామాలతో స్తుతి చేస్తూ ఇతి స్తుతః ప్రసన్నాత్మ పరమాత్మ గజాననః ఉవాచ శ్లక్ష్ణయా వాచ బాలకం సంప్రహర్షయన్. ఆ బాలకుడికి సంతోషం కలిగించేటట్టుగా ఆ గణేశుడు ప్రసన్నుడై ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. తవోగ్ర తపసా తుష్ట్యా భక్త్యా స్తుత్యా నయాపి చ
బాలభావేపి ధైర్యాత్తే దదామి వాంఛితాన్ వరాన్. చూడండి, చక్కగా బాలభావం అంటే నువ్వు చిన్నపిల్లవాడిగా మొదలుపెట్టినటువంటి తపస్సు, చిన్నపిల్లలు అనగానే అయ్యో ఆకలికి ఉండలేడు, దీనికి ఉండలేడు అనేటటువంటి రకరకాలుగా ఉంటుంది. కానీ ఆ స్థితినంతా కూడా నువ్వు దాటిపోయి చక్కగా తపస్సు చేసి ఇంతటి వర్ష సహస్రం పాటు చేసి నీ గొప్ప ధైర్యంతో చేశావు కాబట్టి నువ్వు కోరుకున్నటువంటి వరాలను నీకు ఇస్తాను. ఏవముక్తో భూమిపుత్రో వచూచేతం గజాననం ధన్యా దృష్టిర్ జననమపితే దర్శనాత్తే సురేష ధన్యం జ్ఞానం కులమపి విభో భూశైలాద్య ధన్యా ధన్యం చైతత్ సకలమపి తపో ఏన దృష్టోఖిలేశో ధన్యావాణి వసతిరపి మయా సంస్థుతో మూఢభావాత్. ఇదేమన్నాడంటే అసలు నీ దర్శనం చేతనే నా దృష్టి, నా వచనము, నా మనస్సు, అలాగే మొత్తం అన్నీ కూడా నా జ్ఞానము, నా కులము అంటే కనుక నా వంశము మొత్తం అంతా కూడా ఈ భూమి శైలాదులు అన్నీ కూడా ధన్యములైపోయినాయి నీ దర్శనం చేత. యది తుష్టోసి దేవేశ స్వర్గే భవితుమే స్థితి అమృతం పాతుమిచ్చామి దేవై సహ గజానన. ఇది నువ్వు గనక ఓ భగవంతుడా నువ్వు తుష్టుడివైతే అయినట్లయితే నాకు స్వర్గంలో స్థానాన్ని కల్పించు, నేను అమృతపానం దేవతలతో సమానంగా అమృతపానం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. కళ్యాణకారి మేనామ ఖ్యాతిమేతు జగత్రయే. నా పేరు చక్కగా అన్ని చోట్ల కూడా అందరికీ కూడా శుభం కలిగించేటటువంటిగా నా పేరును అనుగ్రహించు. దర్శనం మే చతుర్థ్యాంతే జాతం పుణ్యప్రదం విభో అంతస్సా పుణ్యదా నిత్యం సర్వసంకష్టహారిణి అతస్సా కామదా వ్రతకర్తॄణాం త్వత్ప్రసాదాత్ సదాస్తు చ. ఇప్పుడు ఏమంటున్నాడంటే కాబట్టి నా పేరు ఎట్లాగో భౌముడనే పేరుతో ఉంది కాబట్టి నా పేరు చక్కగా మంగళప్రదమైనటువంటి పేరుగా నాది కావాలి. అలాగే ఈ చతుర్థి రోజున నీ దర్శనం కలిగింది కాబట్టి ఆ భౌమ చతుర్థి రోజున నీ ఎవరైతే ఈ వ్రతం చేస్తారో వాళ్ళందరికీ కూడా అటువంటి వరాన్ని నువ్వు కల్పించవలసింది అని చెప్పి ఆయన గణేశుడిని కోరుకున్నాడు. అమృతం అప్పుడు గణేశుడు చెప్తున్నాడు, అమృతం ప్రాప్స్యసే సమ్యక్ దేవై సహ ధరాసుత మంగళేతి చ నామ్నాత్వం లోకే ఖ్యాతిం గమిష్యసి. కాబట్టి నీ మంగళుడు అనే పేరుతో నీకు లోక ప్రసిద్ధి అనేది కలుగుతుంది. అంగారకేతి రక్తత్వాత్ వసుమత్యా యతస్తుత అంగారక చతుర్థీం ఏ కరిష్యంతి నరాభువి తేషాం అబ్దసమం పుణ్యం సంకష్టీ వ్రత సంభవం నిర్విఘ్నత సర్వకార్యేషు భవిష్యతి న సంశయ. అంగారకేతి రక్తత్వాత్ అతి రక్తంగా ఉన్నటువంటి అంటే చక్కటి ఎర్రటి వర్ణంలో ఉన్నాడు కాబట్టి అంగారకుడు అనే పేరుతో వచ్చింది. అలాగే నువ్వు భూమికి పుత్రుడు అయ్యావు కాబట్టి భూమి సుతుడు అయ్యావు కాబట్టి ఈ అంగారక చతుర్థి రోజున ఎవరైతే కనుక ఈ వ్రతాన్ని ఆచరిస్తారో తేషాం అబ్దపుణ్యం సంకష్ట వ్రత సంభవం నిర్విఘ్నత వాళ్ళకి అన్ని కార్యములలోనూ నిర్విఘ్నత భవిష్యతి న సంశయ. ఇంకా సంశయమే అక్కర్లేదు, వాళ్ళ తలపెట్టే ప్రతి కార్యంలోనూ విఘ్నం అనేది ఉండదు. అవంతి నగరే రాజా భవిష్యసి న సంశయ. ఈ అవంతి నగరానికి ఇహలోకంలో నువ్వు రాజుగా అవుతావు, ఈ విషయంలో సందేహం అక్కర్లేదు. వ్రతానాముత్తమం యస్మాత్ కృతం తే వ్రతముత్తమం యస్య సంకీర్తనాన్ మర్త్య సర్వాన్ కామాన్ అవాప్నుయాత్. ఈ వ్రతాల్లో కల్లా ఉత్తమమైనటువంటి సంకష్ట చతుర్థి వ్రతాన్ని స్మరించినా చేసినా సరే వాడు కావలసినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పి ఈ రకంగా గణేశుడు వరప్రదానం చేశాడు. అప్పుడు బ్రహ్మగారు కథని ఇంకా ముందుకు కొనసాగిస్తున్నాడు. ఇతి తత్వావరో దేవ పిదధే విరదానన. ఇలా ఈ రకంగా ఈ వ్రతం యొక్క గొప్పతనాన్ని చెప్పి వరాన్ని అనుగ్రహించి ఆ వినాయకుడు అంతర్ధానం అయిపోయాడు. తదస్తు మంగళోదేవం స్నాపయామాస భక్తితః శుండాముఖం దశభుజం సర్వావయవ సుందరం ప్రాసాదం కారయామాస గజాననముదావహం సంజ్ఞాం మంగళమూర్తి ఇది దేవదేవస్య చ సోకరోత్. అప్పుడు అక్కడ ఆ స్థానంలో ఒక గణేశమూర్తిని స్థాపించి చక్కగా మంచిగా అలంకరించి మంగళకారి అని ఆ వినాయకుడికి పేరు పెట్టాడు. మంగళుడు అంటే ఇతను భౌముడి వల్ల అతను స్థాపించబడ్డాడు కాబట్టి ఆ వినాయకుడికి మంగళకారి అని పేరు పెట్టి మంగళమూర్తి అని పేరు పెట్టి దేవదేవస్కి సోకర తతో భవత్ కామదాతృ క్షేత్రం సర్వజనస్య తతో. ఆ క్షేత్రం అక్కడి నుంచి అందరికీ కూడా కోరిన కోరికలు తీర్చే క్షేత్రంగా అప్పటి నుంచి అది మొదలైంది. అనుష్ఠానాత్ పూజనాచ్చ దర్శనాత్ సర్వమోక్షదం తతో వినాయకో దేవో విమాన వరముత్తమం ప్రేషయామాస స్వగణై భ్రాజమానే తమంతికం తే గత్వా తేన దేహేన తంభౌమ ఆనయద్ బలాత్ గణేశ శాంతికం రాజం. కాబట్టి ఈ రకంగా ఆ క్షేత్రాన్ని పెట్టి అతను చక్కగా సేవ చేస్తుండగా వినాయకుడే స్వయంగా తన విమానాన్ని పంపించి తన సేవకులతో ఆ బాలకుణ్ణి ఆ విమానంలో ఎక్కించుకొని తన లోకానికి తీసుకువెళ్ళాడు. తతో భౌమో భవత్ ఖ్యాత త్రైలోక్య సచరాచరే యతో భౌమేన సంకష్ట చతుర్థి భౌమ సంయుత.
ఈ చతుర్థి అనేది భౌముడితో ఎప్పుడైతే యుక్తంగా ఉంది కాబట్టి సంకష్ట చతుర్థి భౌమ సంయుత కృతాప్రాప్తం చ స్వర్గే చ అమృతపానం సురైః సహ అతశ్చాంగారకయుత చతుర్థి ప్రథితా భువి. ఆ రోజు నుంచి ఈ అంగారక చతుర్థి అంటే మంగళవారం రోజు వచ్చేటటువంటి చతుర్థి, కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్థి అంగారక చతుర్థి అని చెప్పి చాలా విశేషమైనటువంటి అనుష్ఠానానికి ఫలాన్ని ఇచ్చేటటువంటి చతుర్థిగా లోకంలో ప్రసిద్ధి పొందింది. చింతితార్థ ప్రధానైన చింతామణి రీతి ప్రథాం ప్రయాతో మంగళమూర్తి సర్వానుగ్రహకారక. ఇంకా భౌముడు స్థాపించినటువంటి మంగళమూర్తి చింతిత కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తున్నాడు కాబట్టి ఒక చింతామణి రూపంగా ఉన్నాడు కాబట్టి ఆయనకి చింతామణి గణపతి అనే పేరుతో ఆయనకు వచ్చింది. ఈ రకంగా అందరూ కూడా ఆ మనుషులే కాకుండా దేవదానవ గంధర్వులందరూ కూడా వచ్చి ఆ మంగళమూర్తిని పూజిస్తూ వారికి కావలసిన వ్రతాన్నింటినీ కూడా వాళ్ళు పొందుతూ ఫలితాన్ని అంతటినీ కూడా పొందుతూ ఉన్నారు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ సమయాన్ని అనుసరించి కొంచెం వేగంగా చెప్పవలసి వస్తుంది. ఈరోజు నేను చెప్పవలసిన దాంట్లో చివరి రోజు అవ్వటం వల్ల కొంత సంగ్రహంగానే చెప్తాను. సమయాన్ని అనుసరించి మనం దానికి తగినట్టుగా చెప్తాను. ఇక్కడ ఇటుపైన ఇంకా చంద్రశాపానుగ్రహ వర్ణనం ముఖ్యమైనటువంటి ఘట్టం ఇది కూడా. చంద్రునికి శాపం లభించడం మనం మామూలుగా గణేష చతుర్థి రోజున వినే కథ కన్నా ఇది కొంచెం భిన్నంగా ఉంది. పురాణంలో లభించే కథ ఇక్కడ కూడా కొన్ని విశేషాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం క్రమంగా చూద్దాము. ఏకదా అహం గతో రాజన్ కైలాసం గిరి. ఇక్కడ బ్రహ్మగారే స్వయంగా కైలాస పర్వతానికి ఒకసారి కైలాస లోకానికి వెళ్ళారు. ఏకదా అహం గతో రాజన్ కైలాసం గిరిశాలయం ఉపవిష్ట సభా మధ్యే పశ్యన్ నారదమాగతం. సభలో నేను కూర్చొని ఉండగా అక్కడ నారదుల వారు వచ్చారు. నారదుల వారు వచ్చారు అంటే కనుక ఖచ్చితంగా ఏదో లోక కళ్యాణం కోసం ఏదో ఒక పని పెట్టుకొని ఆయన వస్తూ ఉంటారు. ఇక్కడ కూడా అదే రకంగా నారదుల వారు ఇచ్చేశారు. తేన అపూర్వం ఫలం చైకం శంకరాయ నివేదితం యయాచే గణపస్తస్తు కుమారోపిచ శంభవే. ఇక్కడ ఒక అపురూపమైనటువంటి ఒక ఫలాన్ని తీసుకొచ్చారట. వస్తూ ఆయన ఉట్టి చేతులతో రాకుండా ఆ ఫలాన్ని తీసుకొని ఎవరికి ఇవ్వాలి అని చెప్పి వచ్చినప్పుడు యయాచే గణపస్తు అంటే గణేశుడు అక్కడే ఉన్నాడు. ఆయన నాకు ఆ ఫలాన్ని ఇవ్వండి అన్నాడు. కుమారస్వామి కూడా అక్కడే ఉన్నాడు. ఆయన నాకు ఆ ఫలాన్ని ఇవ్వండి అని చెప్పి అడిగారనమాట. కస్మై దేయం ఫలమితి అపృచ్ఛత్ శంకరోపి మాం అహం ప్రోవాచ బాలాయ కుమారాయేతి తంతదా. అప్పుడు ఎవరికి ఇవ్వాలి పండు అనగానే సహజంగా పెద్దవాళ్ళు అయితే స్వశక్తితో సంపాదించుకుంటారు. ఇంట్లో చిన్నవాడికి ఇవ్వండి అంటారు. ఎందుకంటే చిన్నవాడు అంటే ఇంకా బలాన్ని తెచ్చుకోవలసిన వాడు, అదే చిన్నతనం అంటే. కాబట్టి బలాన్ని తెచ్చుకోవాల్సిన వాడు కాబట్టి ఏం చేస్తున్నారు అంటే తల్లిదండ్రులు ఆ బలాన్ని చేకూరుస్తారు. వాడు స్వబలంతో సంపాదించుకునే స్థితికి వచ్చిన తర్వాత వాడు స్వబలంతో వస్తాడు. కాబట్టి చిన్నపిల్లలకి ఎప్పుడు చిన్నవాళ్ళుగా ఉన్న వాళ్ళకి ఎప్పుడూ కూడా చాలా లాభాలు ఉంటూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఆ చిన్నతనం అనేటటువంటి ఒక కారణాన్ని చూపించి వాళ్ళు చాలా లాభాలు పొందుతూ ఉంటారు. ఇక్కడ కూడా కుమారస్వామి చిన్నవాడు కదా, ఆ ఫలం గణేశుడు ఎట్లయినా సంపాదించుకుంటాడు, అతను చిన్నవాడైనటువంటి కుమారస్వామికి ఇవ్వండి అని చెప్పి ఈ బ్రహ్మదేవుడు చెప్పడం జరిగింది. దత్తం శివేన తస్మై తచ్చుక్రోధ గజానన. ఎప్పుడైతే కనుక కుమారస్వామికి ఫలం ఇచ్చారో వెంటనే గజాననుడికి కోపం వచ్చిందట. తతో బ్రహ్మ స్వభవనం గత్వా స్రష్టు విషయే సహా. ఇది జరిగింది. ఇంకా బ్రహ్మ అక్కడి నుంచి బ్రహ్మదేవుడు తన లోకానికి ఇంకా మళ్ళీ సృష్టి కార్యం అంతా చేయాలి కాబట్టి ఇంకా అక్కడి నుంచి బ్రహ్మ బయలుదేరి వెళ్ళిపోయాడు. తతో విఘ్నకరో విఘ్నం చకార పరమాద్భుతం. ఆయన వెళ్ళి సృష్టి చేయాలని కూర్చుంటే సృష్టి కార్యం జరగకుండా ఓ పెద్ద విఘ్నం వచ్చి పడింది. ఆయన సృష్టి చేయలేకపోతున్నాడు. ఇలా జరిగింది. ఉగ్రరూపం సమాస్థాయ భీషయామాస మాం సదా. ఒక ఉగ్రమైనటువంటి రూపాన్ని తీసుకొని ఈయన భయపడిపోతున్నాడు సృష్టి చేయాలంటే. ఆ సృష్టి కార్యం ముందుకు జరగకుండా ఆగిపోయింది. మయి భ్రాంతే సవిధుర్ దృష్ట్వా క్రూర తరంతుతం అహిసత్ పరమం చంద్ర స్వగణైర్ద్విరదానం. ఈయన ఎప్పుడైతే ఇంత భయంతో భ్రాంతి చెందాడు బ్రహ్మదేవుడు, అయ్యి ఏమిటి ఇలా జరుగుతోంది ఇంత ఇదిగానే ఆలోచిస్తుండగా ఆ చంద్రుడు ఏం చేశాడంటే చూసి నవ్వాడు. గణేశుడిని చూసి ఈయన చేత ఈయన భ్రాంతి పొందాడు అని చెప్పి నవ్వాడు అనమాట. అది వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం. మధ్యలో చంద్రుడు నవ్వగానే వినాయకుడికి కోపం వచ్చిందనమాట. మయి భ్రాంతే సవిధురు దృష్ట్వా క్రూరతరంతుతం అహిసత్ పరమం చంద్ర స్వగణైర్ద్విరదానం తతః పరమక్రుద్ధోసౌ అశపత్ విధుం తదా అదర్శనీయోస్త్రైలోక్యే మద్వాక్యాత్వం భవిష్యసి. ఇవి ఎప్పుడైతే కనుక ఇతను నవ్వాడో, చంద్రుడు నవ్వాడో, వెంటనే గణేశుడికి కోపం వచ్చింది. కోపం వచ్చేసి అదర్శనీయ, అసలు నీ ముఖమే చూడటానికి వీల్లేదు, నీ ముఖమే ఎవరు కూడా అదర్శనీయ అంటే చూడటానికి వీల్లేని వాడు అయిపోవు కాక నువ్వు అంటే వెంటనే వినాయకుడు శాపం పెట్టాడు.
అదర్శనీయ స్త్రౌలోక్యే మత్వాక్యాత్వం భవిష్యసి కదాచిత్ కేన దృష్టः సహ మహాపాతకవాన్ భవేత్. కదాచిత్ ఏదో ఒక సందర్భంలో పొరపాటున ఎవరైనా కనుక చంద్రుడిని చూసినట్లయితే అతనికి అన్ని పాతకాలు కూడా చుట్టుకుంటాయి. ఏవం శప్త్వాగతో దేవో నిజధామ గణైర్వృత. ఈ రకంగా గణేశుడు శాపాన్ని ఇచ్చేసి తన స్థానానికి తను వెళ్ళిపోయాడు. చంద్రసు మలినో దీన లీనశ్చింతామయే హ్రదే అణిమాది గుణోపేతే జగత్కారణ కారణే. ఎప్పుడైతే కనుక గణేశుడు ఇటువంటి శాపాన్ని పెట్టాడో చంద్రుడు తన కాంతినంతా కోల్పోయి చాలా దీనంగా అయిపోయి చింతాహ్రదంలో చింతామయే హ్రదే, హ్రదంలో మునిగిపోయాడు అంటే అక్కడ అర్థం ఏంటంటే చింతామయం అంటే నిరంతరం చింతతో ఉన్నటువంటి హ్రదం. మామూలుగా హ్రదం అనగానే మడుగు అంటాము. మడుగు అంటే లోతు ఎంతో మనం చెప్పడానికి వీల్లేనటువంటిది అనమాట. ఎప్పుడైతే హ్రదంలో మునిగిపోయాడో అని అర్థం వస్తుందో అక్కడ అర్థం ఏంటంటే దాని లోతు ఎంతో చెప్పడానికి వీల్లేనటువంటి దాంట్లో, మిగతావి అయితే కొంచెం లోతు తెలుస్తాయి, ఈ మడుగుకి లోతు తెలియదు కాబట్టి దాన్ని హ్రదం అని చెప్పి అంటారు. అటువంటి చింత, అదే చింతాస్వరూపంగా చెప్పారనమాట. అంటే అంత అనంతమైన చింతకి అతను లోనైపోయాడు అని చెప్పడం కోసము లీనశ్చింతామయే హ్రదే. కాబట్టి అట్లా చింతాక్రాంతుడు అయిపోయి ఉన్నాడు గణేశుడు. కథమాచరితం దౌష్ట్యం అజ్ఞానాత్ బాలవన్మయ అదర్శనీయ సర్వేషాం వివర్ణవదనో భవత్ కథం స్వరూపో వద్యశ్చ కళాభిస్సురతోషక ఏతిస్మ అని ఆయన ఆత్మపరిశీలన చేసుకుంటున్నాడు. నేను ఇంత చిన్నతనం మూర్ఖంగా ఎలా ప్రవర్తించాను, ఇంత శాపాన్ని తెచ్చుకునే పని నేను ఎందుకు పరిహసించాను అని ఇప్పుడు ఒకప్పుడు నేను ఎట్లా ఉండేవాడిని అంటే చక్కటి రూపాన్ని కలిగిన వాడిని, వంద్యశ్చ అందరికీ నమస్కరింపబడేటటువంటి వాడిని, కళాభిస్సురతోషక దేవతలందరికీ కూడా నా కళల చేత వాళ్ళకి సంతోషాన్ని కలిగించే చక్కటి మనోరంజకమైనటువంటి నా కాంతి చేత దేవతలందరికీ కూడా చక్కటి సంతోషాన్ని కలిగించేవాడిని. ఈరోజు ఏంటి ఇట్లా నేను కాంతి విహీనంగా అయిపోయి మలినుని అయిపోయి ఇటువంటి చింతాక్రాంతుని అయిపోయాను అంటూ అతను చాలా తన అంతరంగంలో తనే బాధపడుతూ ఉన్నాడనమాట. ఏతస్మిన్నంతరే దైవై శ్రుతశాపో మహాన్ విధో తత్రేయుర్వహ్ని చక్రాద్యా యత్రాస్తేసౌ గజానన విజిక్యుపు సురౌఘాస్తే విఘ్నకారణ కారణే. ఇంకా లాభం లేదు. చంద్రుడు ఎప్పుడైతే కనుక తన కాంతిని కోల్పోయాడో అప్పుడు చంద్రుడికి నష్టం ఏమొచ్చింది అంటే ఆయన వరకు ఆయన బాధపడుతున్నాడు, చేసిన తప్పుకి పాపం అనుభవిస్తున్నాడు అని మనం అనుకోవచ్చు కదా. అంటే అట్లా కాదు. చంద్రుడు లోకపాలకుడు, సూర్యుడిలాగా చంద్రుడు కూడా లోకపాలకుడు. వేదంలో సోమోవా ఓషధి నాగం రాజా అని ఈ ఓషధులన్నిటి కూడా చంద్రుడు రాజు అని చెప్పారు. ఎప్పుడైతే చంద్రుడు తన కాంతిని కోల్పోయి తన పని చేయలేకపోతున్నాడో, అశక్తుడైపోతున్నాడో అప్పుడు ఓషధులన్నీ కూడా నష్టమైపోతాయి. ఓషధులన్నీ నష్టమైపోతే జనులందరికీ ఆహారం ఎక్కడొస్తుంది? ఆహారమే లేక ధాన్యాదులన్నీ కూడా లేకపోతే దేవతలకి హవిర్భాగం అంటే యజ్ఞాది ద్వారా వాళ్ళకందరికీ దేవతలకు ఇవ్వాల్సిన హవిస్సు ఎక్కడి నుంచి వస్తుంది? మొత్తం ప్రక్రియ అంతా కూడా ఈ సైకిల్ అంతా కూడా దెబ్బతినిపోతుంది. ఈ లోకపాలకుల్లో ఎవరు కూడా పక్కకు వెళ్ళిపోవడానికి వీల్లేదు. కాబట్టి ఆయనకి చంద్రుడికి శాపం తగిలితే మిగతా దేవతలందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారట గజానుడి దగ్గరికి. ఆయనకు శాప విమోచన కలిగించు చంద్రుడికి అని చెప్పి చంద్రుడు వెళ్ళాలా ఇక్కడ. చంద్రుడి కంటే ముందే దేవతలందరూ కూడా కలిసి వెళ్ళిపోయారనమాట. తత్రేయుర్వహ్ని శక్రాద్యాహ, వహ్ని అగ్నిదేవుడు ఇంద్రుడు. ఎందుకని అంటే అగ్నిదేవుడేమో ఆ హవిస్సులను మోసుకురావాల్సిన వాడు. ఆ మోసుకొచ్చిన హవిస్సులన్నీ ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకోవాలి? దేవతా భాగాలన్నీ అంటే ఇంద్రాది దేవతలు తీసుకోవాలి. ఆ హవిస్సు రావాలంటే ఏం కావాలి? ధాన్యం కావాలి. ధాన్యం కావాలంటే చంద్రుడు ప్రబలంగా ఉండాలి. చంద్రుడు ఏమో దూరం అయిపోయాడు. కాబట్టి ఈ రకంగా మొత్తం కూడా ఈ జీవచక్రం అనేది దెబ్బతినిపోతోంది అని చెప్పి దేవతలందరూ ముందు వినాయకుడి దగ్గరికి పరిగెత్తారనమాట. విజిజ్ఞుప సురౌఘాస్తే విఘ్నకారణ కారణే దేవా ఊచు త్వం దేవదేవ జగతామపి వందనీయ త్వం పాసి హంసి విదధాసి యథేష్టమీష త్వం నిర్గుణోపి గుణకృత్ గుణినాం త్రియధీశ త్వామేవ దేవ శరణం వయమద్య జాతాః పాహీషః నోఖిలో జగత్ తవ శాపభీతం చంద్రోపరాధిని కథం పతితం సుకష్టం అని. నాయన నువ్వే మొత్తం ఈ జగత్తనంతటి కూడా రక్షించేవాడివి, జగత్తంతటి కూడా నమస్కరింపబడదగినవాడివి, ఆద్య నమస్కార్యుడివి. నీవు మొత్తం విశ్వాన్ని రక్షిస్తున్నావు, ఇవన్నీ చేస్తున్నావు. నీవు యథేష్టంగా ఈ విశ్వాన్ని మొత్తాన్ని కూడా పాలించగలిగినటువంటి శక్తి కలిగిన అటువంటి వాడివి. నీవు నీ శాపం చేత చంద్రుడు భయపడిపోతున్నాడు, చంద్రుడు అపరాధం చేశాడు. కాబట్టి మేమందరం కూడా నీ దగ్గరకు వచ్చాము. ఆ చంద్రుడికి మళ్ళీ సుఖం అంటే పూర్వస్థితిని కలిగించు, అతనికి సుఖంగా ఉండేటట్టు చెయ్యి అని చెప్పి కోరుతున్నాడు. తస్మాద్వయంచ జగదీశ జగచ్చ చంద్ర శర్మాప్నుయామ భువనేశ తథావిధేహి. ఇక్కడ చూడండి, చంద్రుడికి సుఖం కలగాలని మాత్రమే కాకుండా మేమందరం కూడా సుఖంగా ఉంటాము, కాబట్టి దానికి ఉపాయం చెప్పు అని చెప్పి అడుగుతున్నారు అనమాట.
కష్టే నిపతితం విశ్వం అదృశ్యే శశిని ప్రభో. ఇక్కడ అసలు విషయం చెప్తున్నారు. విశ్వం కష్టే నిపతితం, విశ్వం సమస్తమైనటువంటి ప్రపంచం కూడా కష్టంలో పడిపోయింది ఎప్పుడు చంద్రుడు లేకపోయేసరికి. అనుగ్రహంచ చంద్రేస్మిన్ త్రైలోక్యే కర్తుమర్హసి, కాబట్టి చంద్రుడి యందు నువ్వు అనుగ్రహం చేయవలసినది. నాజ్ఞాసీత్ యస్యతే రూపం మహిమానం శృతిత్రయం నకస్య స్తవనేయస్య తథాపి స్తూయసే ఖిలైః కృతకృత్యా వయంతేద్య దర్శనాత్ భాషణాదపి శరణం తే ప్రసన్నాస్మః ప్రపన్నార్తి హరావ్యయ అని నిన్నే శరణు కోరుతున్నాము. నీవు కనుక మా దుఃఖాన్ని తొలగించకపోతే ఇంకెవరు తొలగిస్తారు, కాబట్టి మాకు నువ్వు నిన్ను శరణు కోరాం కాబట్టి మా ఆర్తినంతటిని కూడా హరించు అని చెప్పి వినాయకుడిని కోరుతున్నాడు. ఇతి తద్వచనం శ్రుత్వా జగాదద్విరదాననః సుప్రసన్న స్తవైస్తేషాం ధర్మకామార్థ మోక్షతః వికట ఉవాచ. ఈ రకంగా వాళ్ళు దేవతలందరూ స్తోత్రం చేసేసరికి గణేశుడు ప్రసన్నుడయ్యి వాళ్ళకి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. ప్రసన్నోహం సురాస్తుత్య వృణుధ్వం వాంఛితం మహత్ అసాధ్యమపి వో దద్యాం త్రిషు లోకేషు యత్ భవేత్. ఈ ముల్లోకాలలో అసాధ్యమైనటువంటి ఏదైనా ఉన్నా సరే అది నేను మీ యందు ప్రసన్నుడుగా ఉన్నాను, మీ యందు ప్రీతితో ఉన్నాను కాబట్టి మీకు నేను ఆ వరాన్ని ఇస్తాను, మీరు కోరుకోండి అని చెప్పి వినాయకుడు అభయాన్ని ఇస్తున్నాడు. సుధాకరేనుగ్రహంతే సర్వ ఈహామహే వయం అనుగ్రహీతే తస్మిస్తు సర్వేషాన్నో అనుగ్రహే భవేత్. ఏమన్నారంటే సుధాకరుడు అంటే చంద్రుడు. ఆ చంద్రుడిని కనుక నువ్వు అనుగ్రహించావంటే మేమందరం కూడా అనుగ్రహం పొందిన వాళ్ళమే అవుతాం, మాకు ప్రత్యేకంగా ఇంక ఈ విషయంలో అనుగ్రహం ఏం అవసరం లేదు, నువ్వు చంద్రుడిని అనుగ్రహించు, మా అందరికి కూడా అనుగ్రహం చేసినట్లే అవుతుంది అన్నాడు. అప్పుడు గణేశుడు కొంచెం పరిహారం చెప్తున్నాడు. ఏకాబ్దం వా తదర్థం వా తదర్థార్థం అథాపి వా అదర్శనీయోస్తు శశీభ్రూత్వా అన్యం వా వరం వరం సురాహ. ఏకాబ్దం 1 సంవత్సరం కానీ దాంట్లో సగం కానీ దాంట్లో సగం కానీ అథాపివ అదర్శనీయోస్తు శశి, అంతవరకు మాత్రం చంద్రుడిని చూడటానికి వీల్లేదు, చంద్రుడు తన శక్తి కోల్పోయి అలాగే ఉండాలి, ఇంకేమైనా వరం ఉంటే కోరుకోండి. తతస్తే దండవత్ సర్వే ప్రణేమృద్విరదానం సా వాచ ప్రణతాంస్తాంస్తు వికటో భావపూర్వకం అప్రమాణం కథమహో వచనం కర్తుముద్యతాః శరణం చ ప్రపన్నాంన త్యాగం కర్తుముత్సహే మేరుశ్చేత్ పతతి సూర్యో వహ్ని శీతో యది భవేత్ మర్యాదాముత్సృజేత్ సింధు వచో మే నామృతం భవేత్ అథాపి గదతో వాక్యం శృణుధ్వం సురసత్తమాః భాతృభక్తి చతుర్థ్యాం యో జ్ఞానతో పివ అభిశాపి భవేత్ చంద్ర దర్శనాత్ భృష దుఃఖభాక్. ఇక్కడ కొంచెం సంక్షేపంగా సమయానుసారంగా మనం చెప్పుకుందాము. ఇక్కడ ముందు ఎక్కువ కాలం చెప్పిన వాడు తర్వాత ఇంకొంచెం సంకోచం చేసి పోని భాద్రపద శుక్ల చతుర్థి నాడు ఎవరైతే చూస్తాడో కనుక అతనికి అభిశాపి అంటే నిందలు కనుక కలిగిపోతాయి అతనికి. భవేత్ చంద్రదర్శనాత్ భృష దుఃఖభాక్, అతను నిందలు మోస్తూ అతి దుఃఖవంతుడవుతాడు, చాలా దుఃఖానికి లోనైపోతాడు అని ఆయన చెప్పారనమాట. ఓమితి ప్రణిపత్యోచు పుష్పవృష్టించ చిక్షుపు తదనుజ్ఞాం గృహీత్వేయుర్ దేవాశ్చంద్రమసం ప్రతి. సరే, ఇంకా చివరికి చంద్రుడు పూర్తిగా అసలు ఎప్పుడూ కూడా వినాయకుడు చంద్రుడిని చూడటానికి వీల్లేదు అని చెప్పిన దగ్గర నుంచి 1 సంవత్సరము 6 నెలలు లేదా 3 నెలలు అని చెప్పి చివరికి ఇంకా బేరమాడగా దేవతలందరూ కూడా బేరమాడితే చివరికి ఆయన ఏమన్నంటే భాద్రపద శుక్ల చతుర్థి రోజున మాత్రము ఆయనని చూస్తే మాత్రం ఇంకా తప్పదు, ఎందుకంటే ఒక శాపం పెట్టిన తర్వాత దానిని పూర్తిగా తీసేయడానికి వీల్లేదు, కొంత ప్రభావాన్ని తగ్గిస్తూ రావచ్చు. అంటే ఆయన అపరాధం చేశాడు కాబట్టి దానికి శిక్ష తప్పదు, కానీ శిక్ష యొక్క పరిమాణాన్ని తగ్గించారు తప్ప అంతకంటే శిక్షను పూర్తిగా రద్దు చేయలేదన్నమాట. అయితే దానికి కూడా కొంత పరిహారం చెప్తారు. ఓమితి ప్రణిపత్యోచు పుష్పవృష్టించ చిక్షుపు. సరే, ఒక్కరోజే కదా మొత్తం సంవత్సరంలో ఆయన చూడటానికి వీల్లేదన్నది అని చెప్పి చాలా సంతోషించి దేవతలందరూ కూడా ఆ వినాయకుడికి పుష్పవృష్టిని పుష్పాలతో వర్షాన్ని కురిపించి ఆయన దగ్గర ఆజ్ఞ తీసుకొని వాళ్ళు త్వం మూఢతరో యో హసద్విరదానం త్రైలోక్యం సంకటే క్షిప్తం త్వయా శ్రేష్ఠాపరాధిన. ఇప్పుడు చంద్రుడిని తిరుగుతున్నారు అందరూ కలిసి, నువ్వు ఉన్నవాడు ఉండకుండా అంత అజ్ఞానంతో ఎందుకు నవ్వావు, నవ్వటం చేతనే మొత్తం వచ్చి ముల్లోకాలకు కూడా సంకటాన్ని తెచ్చిపెట్టావు, నీ నవ్వు ముల్లోకాలకు సంకటాన్ని తీసుకొచ్చింది, పెద్ద తప్పు చేశావు నువ్వు. త్రైలోక్య నాయకే దేవే జగత్రయ విధాయిని అవ్యయే నిర్గుణే నిత్యే పరబ్రహ్మస్వరూపిణి గజాననే అఖిల గురౌ అపరాధం యతోచరః ఏవం నియమితంతేన సర్వలోక హితేప్సునా. సరే, మొత్తం మీద ఆయన నీ యందు శిక్షను తగ్గించారు అంటే నీ యందు ప్రీతితో ఉన్నట్టు కాదు,
మిగతా లోకాన్ని అంతటినీ రక్షించడం కోసం నీ యందు శిక్షను తగ్గించారు తప్ప నువ్వు చేసిన అపరాధం తక్కువని కాదు. ఎందుకని అంటే ముల్లోకాలని రక్షించేటటువంటి ఆ గణనాయకుని విషయంలో నువ్వు నవ్వటం ఏమిటి, అసందర్భంగా నవ్వటం ఏమిటి? కాబట్టి ఆ తప్పుగానే ఉంటుంది. కాకపోతే లోకాన్నంతటినీ రక్షించడం కోసం ఆయన నీ శిక్షని తగ్గించారు, నీ శాపాన్ని తగ్గించారు. అస్మాభి పరమక్లేశాత్ ప్రసన్నోసౌ కృతో విభు. అదే చెప్తున్నారు దేవతలు, మేము చాలా కష్టపడి ఆయన్ని ప్రసన్నుడిని చేసుకొని నీ కష్టాన్ని తొలగించేటట్టు మేము చేసుకున్నాము. భాద్రశుక్ల చతుర్థ్యాం త్వం నద్రష్టవ్య కదాచన. కానీ భాద్రపద శుక్ల చతుర్థి నాడు మాత్రము నీవు నిన్ను మాత్రం ఎవరూ చూడటానికి వీల్లేదు. త్వంచాపి శరణం యాహి దేవదేవం గజాననం త్వత్ప్రసాదాచ్చ శుద్ధతను పరాంఖ్యాతిం అవాప్స్యసి. ఈ ఒక చిన్న మాలిన్యం నీకు అంటుకుంది, శాపం అంటుకుంది. శాపం అంటే ఒక మాలిన్యం, అది అంటుకుంది. నీవు ఇప్పుడు స్వయంగా నీ శాపం చాలా వరకు మేము తీయించాము. ఈ ఒక్క ఉన్న శాపం కూడా దీని పరిహారం ఏమిటో నువ్వే స్వయంగా గజాననుడి దగ్గరికి వెళ్ళి కోరుకో. ఆయన నీ వరానికి నీ ప్రార్థనకి ఆయన పరితోషుడైతే కనుక నీకు ఆ శాపమోచనం చెప్తాడు అని చెప్పి దేవతలందరూ ఇప్పుడు చంద్రుడిని ప్రేరేపిస్తున్నారు అనమాట. త్వంచాపి శరణం యాహి దేవదేవం గజాననం త్వత్ప్రసాదాత్ శుద్ధతను పరాంఖ్యాతిం అవాప్స్యసి ఇది చంద్రో వచ శ్రుత్వా దేవానాం హితమాత్మనః జగామ శరణం దేవం శరణాగత వత్సలం. వెంటనే అక్కడి నుంచి వినాయకుడి దగ్గరికి వెళ్ళి గజాననం సురేశానం మహేశాది వందితం జజాప పరమం మంత్రం ఏకాక్షర మఖాపహం. ఇంకా ఆయన ఏం చేశాడంటే గణేశుడు ప్రసన్నం అవ్వాలంటే ఇలా మామూలుగా లాభం లేదని చెప్పి చక్కగా ఏకాక్షర మంత్రాన్ని నిరంతరం జపం చేసి విధోరింద్రోపదిష్టం స పరమేణ సమాధిన విధురింద్రోపదిష్టంచ సపరమేణ సమాధిన 10-12 వర్షాన్ని తపస్తేపే సుధారణం. చూడండి, ఒక్కసారి నవ్వాడు. నవ్వటం అనేది జరిగింది కొన్ని క్షణాల పాటు, కానీ ఆ తప్పుకు ప్రాయశ్చిత్తం ఎంతకాలం జపం చేయాల్సి వచ్చిందంటే 10-12 వర్షాన్ని 22 ఏళ్ల పాటు 22 ఏళ్ల పాటు ఆయన జపం చేయాల్సి వచ్చింది. ఏది ఆ చిన్న తప్పుని. మనం పాపం అనేది చాలా తక్కువ సమయంలో చేస్తాము, కానీ ఆ పాపం వల్ల వచ్చేటటువంటి ఫలితాన్ని పోగొట్టుకోవటం ప్రాయశ్చిత్తం మాత్రము కొన్ని ఎన్నో వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు జన్మలో పడుతుంటాయి. అందుకని ఆ తప్పు చేయకుండా ఉండటం కోసమే మనకి ధర్మశాస్త్రం ఇవన్నీ కూడా, పురాణాలు ఇవన్నీ కూడా మనకి ఉపదేశం చేస్తూ ధర్మ మార్గంలో మనం ఉండేటట్టుగా ఆవేశానికి రాగద్వేషాలకు లోనే మనం తప్పు చేయకుండా ఉండేందుకే ప్రధానంగా ఈ కథలన్నీ కూడా మనకి చెప్తూ ఉంటాయి. ఇటువంటి దృష్టాంతాలు మనకు బాగా వాటి కింద ఉపయోగపడతాయి అన్నమాట. 10-12 వర్షాన్ని తపస్తేపే సుదారుణం. అది కూడా ఏదో ఫ్యాన్సీగా తపస్సు చేయడం, సుదారుణం చాలా కఠినమైనటువంటి తపస్సు చేశాడు. గంగాయా దక్షిణే తీరే సర్వవ్యాధి ప్రదాయిని తతఃప్రసన్నో భగవాన్ పురోయాతో గజానన. అంత 10-12 వత్సరములు అంటే 22 సంవత్సరాల పాటు ఆయన చేసిన తర్వాత అప్పుడు ప్రసన్నుడై గణేశుడు ఆయనకి కనిపించి రక్తమాల్యాంబరధరో రక్తచందన చర్చిత చతుర్భుజో మహాకాయో సింధూరారుణ విగ్రహ. చక్కగా ఎర్రటి వస్త్రాలు ధరించి రక్తచందన చర్చిత, ఎర్రటి గంధం మొత్తం కూడా శరీరం అంతా లేపన చేసుకొని 4 భుజాలతో మహాకాయ పెద్దదైనటువంటి దేహంతో సింధూరారుణ విగ్రహ, సింధూర వర్ణం అంతా శరీరం అంతా లేపింపబడి అలాంటి వర్ణంతో చక్కగా ఉన్నటువంటి విగ్రహంతో ప్రభయా భాసయన్ లోకాన్ కోటి సూర్యాధిక ప్రభ. ఆ గణేశుని యొక్క ప్రభ ఎలా ఉందంటే కోటి మంది సూర్యులను ఒక చోటకి తీసుకొస్తే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతితో ఆ గణేశుడు ఆయనకి దర్శనమిచ్చాడు. ప్రభయా భాసయన్ లోకాన్ కోటి సూర్యాధిక ప్రభ తేజస్సమూహం దృష్ట్వాతం ప్రచకంపే భృశం శశి. అంతటి తేజస్సును చూసేసరికి ఈ చంద్రుడు కొంత భయపడిపోయాడనమాట. పరమం స్థైర్యమాప్యాయ ఆస్థాయ కృతాంజలి పుటః పునః. ఎలాగో ధైర్యం తెచ్చుకొని ఆయన దగ్గర చేతులు కట్టుకొని ఆయన దగ్గర నుంచొని ఉన్నాడు. తర్కయామాస మనసా ప్రాయోయం ద్విరదాన్న. ఎందుకంటే అంతటి తేజస్సు చూసిన తర్వాత ఈయనకి ఎవరై ఉంటారు, నేను ఇప్పుడు జపం చేశాను, దీనికి ప్రసన్నుడై కనిపించింది, బహుశా వినాయకుడే అయి ఉంటాడు ఈయన అని చెప్పి అనుకుంటాడు. వరం దాతు విహాయాత ఇది నత్వా ననామతం తుష్టావ పర్యాభక్త్యా దేవదేవం గజాననం. ఈ రకంగా నాకు వరాన్ని ఇవ్వటం కోసమే దేవదేవుడైనటువంటి గజాననుడు వచ్చాడు కాబట్టి నేను ఆయనకి చక్కగా నమస్కరిస్తాను అని చెప్పి ఆయన్ని గజాననుడు చంద్రుడికి నమస్కరిస్తూ నమామి దేవం ద్విరదాననం తం యస్సర్వ విఘ్నం హరతే జనానాం ధర్మార్థ కామాం స్తనుతే ఖిలానాం తస్మై నమో విఘ్న వినాశనాయ అంటూ ధర్మార్థ కామ మోక్షాలన్నీ ఇచ్చేవాడివి, అలాగే జనులందరికీ కూడా విఘ్నాన్ని తొలగించే నీకు నేను నమస్కరిస్తున్నాను. కృపానిధే బ్రహ్మమయాయ దేవ విశ్వాత్మనే విశ్వవిధాన దక్ష విశ్వస్య బీజాయ
జగన్మయాయ త్రైలోక్య సంహార కృతే నమస్తే. సమస్తమైనటువంటి లోకాలన్నీ కూడా నీ అధీనంలోనే ఉన్నాయి. నువ్వు సర్వస్వరూపుడు, విశ్వస్వరూపుడివి. అలాగే విశ్వం మొత్తానికి కారణభూతుడు అవుతున్నావు. కాబట్టి జగత్స్వరూపంగా ఉన్నావు, నీకు నేను నమస్కరిస్తున్నాను అని ఈ రకంగా అంటూ చివరిలో తన విషయం చెప్పుకొస్తాడు. అజ్ఞాన దోషేణ కృతోపరాధ తం క్షంతుమర్హోసి దయాకరత్వం. నువ్వు అజ్ఞాన దోషంతో నేను ఏదైతే చేశానో దాన్ని మాత్రం నువ్వు క్షమించవలసినది. ఎందుకని అంటే నువ్వు దయాకరుడివి, దయా ఆకరుడివి, అంటే దయకి సముద్రుడి లాంటి వాడివి. కాబట్టి నేను చేసినటువంటి అజ్ఞానంతో నేను చేసినటువంటి నా దోషాన్ని పరిహరించు అని చెప్పి తదాపి దోష శరణాగతస్య త్యాగే మహాత్మన్ కురు మే నుకంపాం అని అయినా నువ్వు దయాకరుడివి, నేను చేసింది తప్పే, కానీ నువ్వు దయాకరుడు కాబట్టి నీ దయతో నా దోషాన్ని తొలగింపజేయి అని చెప్పి ఈ రకంగా గణేశుణ్ణి ఆయన ప్రార్థించినప్పుడు ఇతి తద్వచనం శ్రుత్వా సుప్రసన్నో గజాననః తస్మై వరాన్ దదో దేవః స్తుత్యా నత్యా సుతోషితః యథాపూర్వం స్థితం రూపం తథా తత్తే భవిష్యతి భాద్రశుక్ల చతుర్థ్యాం త్వాం యో నరస్ సంప్రవిశ్యతి. ఇక్కడ మాత్రము చెప్తున్నాడు అనమాట. భాద్రశుక్లం మిగతా నీ రూపం అంతా నీకు వచ్చేస్తుంది. నీ పూర్వం కళలు ఏవైతే షోడశ కళలు ఉన్నాయో ఆ కళలన్నీ కూడా నీకు వచ్చేస్తాయి. కానీ భాద్రభద్ర శుక్ల చతుర్థి రోజు మాత్రము ఎవరైతే చూస్తారో తస్యాభిశాపో న్యూనం స్యాత్ పాపం హానిశ్చ మూర్ఖత తస్యామదర్శనీయోసి యదుక్తం యోసురై సహా. ఏదైతే నేను దేవతల కింద ముందు చెప్పున్నానో భాద్రభద్ర శుక్ల చతుర్థి రోజున నిన్ను చూసినట్లయితే కనుక అతనికి అభిశాప అంటే నిందలన్నీ పడతాయని చెప్పానో అది మాత్రం తప్పదు. కృష్ణపక్షే చతుర్థ్యాంతో వ్రతం యత్ క్రియతే నరై తవోదయే సుపూజ్యస్వం పూజనీయ ప్రయత్నతః. కృష్ణపక్ష చతుర్థి రోజున అంటే సంకష్టహర చతుర్థి అంటాం మనం, ప్రతి మాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్ష చతుర్థి. ఆ రోజు కనుక వ్రతం చేసి ఎవరైతే కనుక నీ చంద్రోదయ కాలంలో చూసి నేను చక్కగా నీకు పూజ చేసి చేస్తారో దర్శనీయ ప్రయత్నేన విపరీతే వ్రతం వృథా. ఆ వ్రతం చేసి నిన్ను కనుక వ్రతం చేసిన తర్వాత చంద్రోదయ కాలంలో నిన్ను చూసి అర్ఘ్యాదులన్నీ వదిలినట్లయితే కనుక అప్పుడు నీకు నీకు ఆ దోషం తొలగిపోతుంది, జనాలకు కూడా మంచి హితం కలుగుతుంది. విపరీతే వ్రతం వృథా. ఇది చేయకుండా కనుక వ్రతం చేశాడు అంటే కనుక ఆ వ్రతం వృథానే అయిపోతుంది. దర్శనీయ ప్రయత్నేన విపరీతే వ్రతం వృథా లలాటే కలయాతిష్ట మమ ప్రీతికర శశిన్. ఇప్పుడేమన్నాడంటే సరే నీవు ఇంతగా ఉంటున్నావు కాబట్టి నిన్ను నేను అనుగ్రహించాను అని చెప్పడం కోసము షోడశ కళలు 15 కళలు 16 తర్వాత 15 కళలు చంద్రుడికి ఏవైతే ఉన్నాయో ఓ కళని తీసుకొని ఆ కళారూపంలో నా లలాటంలో నువ్వు స్థిరంగా ఉండు, అప్పుడు నేను నీకు నీ యందు ప్రసన్నుడుగా ఉన్నవాడిని అవుతాను. ప్రతి మాసం ద్వితీయాయాం నమస్యశ్చ భవిష్యసి ఏవం లబ్ధవరశ్చంద్రో యథాపూర్వం భవత్ తథా. ఈ రకంగా చంద్రుడు తన వ్రతాన్ని అంటే తన వరాన్ని పొంది పూర్వతరంగానే మళ్ళీ అట్లాగే ఉంటున్నాడు. స్థాపయామస వరదమూర్తిం దేవర్షభిః సహా ఫాలచంద్రేతి నామాస్య చక్రుస్తే మునయస్సరా సురా. ఎప్పుడైతే కనుక ఈ చంద్రుని యొక్క కళను తీసుకొని చంద్రుడు అలంకారంగా పెట్టుకున్నాడో అక్కడి నుంచి ఆయన ఫాలచంద్రుడు అనే పేరుతో కూడా ఉన్నారు. ఈ చంద్రుడు ఆ మూర్తిని ఫాలచంద్రుడు అనేటటువంటి మూర్తిని కూడా అంటే గణేశమూర్తిని స్థాపించి దేవతలతో సహా కూర్చొని ఆ మూర్తిని స్థాపించి చక్కగా అక్కడ దేవాలయాన్ని కూడా నిర్మింపజేసి ఉపచారై షోడశభి పూజయామాస సాదరం. అట్లాగే చక్కగా ఆదరంతో ఆ పూజనంతా కూడా చేస్తూ పూజయిత్వా సురాः సర్వే మునయశ్చ వరాన్ దదుః సిద్ధక్షేత్రమిదం లోకే విఖ్యాతంతో భవిష్యతి. సిద్ధక్షేత్రం అనే పేరుతో ఆ చంద్రుడు పూజించినటువంటి వినాయకుడు ప్రసిద్ధి చెందుతాడు, ఆ క్షేత్రంలో ఉన్న వినాయకుడిగా ప్రసిద్ధి చెందుతాడు. అనుష్ఠానవతామత్ర సర్వసిద్ధికరం భవేత్ తతస్తే దేవ మునయః నత్వాత్వం ద్విరదాననం. అక్కడ అనుష్ఠానం చేసినట్లయితే కనుక చక్కగా అన్ని రకాలైనటువంటి సిద్ధులు కూడా పొందుతారు. యయోః ప్రసన్న మనసః స్వం స్వం స్థానం ఉదాయుతాః యాతేషు దేవమునిషు దేవోపి పిదధే వపుః. ఎప్పుడైతే కనుక వచ్చిన కార్యాన్ని అంతా పూర్తి చేసుకొని దేవతలందరూ కూడా వారి వారి స్థానానికి వెళ్ళటం మొదలుపెట్టారో వినాయకుడు కూడా అక్కడి నుంచి అంతర్ధానం చెందాడు. అంతర్హితే ఫాలచంద్రే చంద్రో హృష్టమన ఇవ స్వం ధామ ప్రతిపత్యైవ స్వం ధామ ప్రయయౌ తదా. ఎప్పుడైతే కనుక అక్కడ గణేశుని యొక్క మూర్తిని స్థాపించి ఆ క్షేత్రాన్ని కనుక ఒకదాన్ని నిలబెట్టి చేస్తున్నారో క్రమంగా చంద్రుడు కూడా తన విధులలోకి తను వెళ్ళిపోయి తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. ఈ రకంగా సంకటహర చతుర్థి వ్రతం యొక్క గొప్పతనాన్ని ఈ గణేశ పురాణంలో చెప్పింది మనం చూసాము. అలాగే దూర్వోపాఖ్యానం అనేది కూడా ఉన్నది. ఇక్కడ సమయానుసారంగా దాని కథా సారాంశం మాత్రం తెలుసుకుందాము. ఒకానొక సందర్భంలో దూర్వాంకురముల యొక్క
ఒక చక్కటి మధుసూదనుడైన బ్రాహ్మణుడు ఒకానొక రాజుగారి దగ్గరికి వచ్చి చక్కగా ఆయన ఆ రాజుగారు ఆయన భార్య ఇద్దరు కూడా మంచి ధర్మపరాయణులుగా ఉంటూ వాళ్ళు చక్కగా పురాణ శ్రవణం చేయిస్తున్న సమయంలో ఈ రాజుగారికి చక్కటి మనసు ఉన్నవాడు కూడా ఎందుకో ఉన్నట్టుండి ఒక మధుసూదనుడనే బ్రాహ్మణుడు వచ్చినప్పుడు అతని గురించి చెప్తూ వస్త్రాలు ఉన్నా లేనివాడిలాగా ఉన్నాడు. అంటే ఏంటంటే చినిగిపోయిన వస్త్రాలు ధరించినటువంటి అతి పేద బ్రాహ్మణుడు ఆయన దగ్గర రాజుగారి దగ్గరికి వచ్చేసరికి ఆ రాజుగారు అప్పటిదాకా చక్కటి బ్రాహ్మణ భక్తి అంతా ఉన్నవాడు కూడా ఎందుకో వికటంగా నవ్వేసరికి ఆ బ్రాహ్మణుడి కోపం వచ్చి, నువ్వు ఏదైతే బలంని చూసుకొని ధనబలాన్ని చూసుకొని నువ్వు ఇట్లా పరిహసించావు కాబట్టి నువ్వు బలంతోనే పనిచేసేటటువంటి ఒక ఎద్దులాగా పుట్టాలి, అంటే నాగలి దున్నేటటువంటి ఎద్దులాగా నువ్వు పుడతావు అని చెప్పి శాపం ఇవ్వటము. ఆ సమయంలో ఇంకా ఆ భార్యకి కోపం వచ్చి, మా భర్తని నువ్వు ఇట్లా శపిస్తావా, అట్లయితే నువ్వు గాడిదగా పుడతావు అని చెప్పి ఆ బ్రాహ్మణుని శపించడము. అలా నువ్వు నన్ను శపించావు కాబట్టి నువ్వు కూడా ఇంకొక అత్యంత నీచమైన జన్మను పొందుతావని చెప్పి ఆ రాజుగారి భార్యని శపించడం. ఆ క్షణంలో క్షణికావేశంలో అందరూ కూడా పరస్పరం శాపాలు పొందేసి వెంటనే వారి దేహాల్ని కోల్పోయి వాళ్ళు రకరకాల ఆ జన్మలను పొందేసి ఉంటూ ఉండగా ఈ ఎద్దు రూపంలో, అంటే ఇంతకుముందు ఏదైతే ధనబలాన్ని చూసుకొని అన్నాడో ఆ ధనబలం కాస్త ఇప్పుడు శాపం వల్ల ఏమైందంటే శరీర బలాన్ని వాడే జన్మ పొందాల్సి వచ్చిందనమాట. వచ్చి ఇంకా ఆ నాగలిని దున్నుతూ ఆ రకంగా అతను చేస్తూ ఉన్నాడు. ఇతను గర్దభంగా పుడుతూ, అంటే గాడిదలాగా పుట్టి చాలా బరువులు మోస్తూ ఈ రకంగా ఇతను చేస్తున్నాడు. ఆ రాజుగారి భార్య కూడా ఇంకొక నీచమైనటువంటి స్త్రీ జన్మ ఎత్తి ఆమె చాలా కష్టాలు పడుతూ తినడానికి తిండి లేకుండా ఈ రకంగా వాళ్ళు సంచరిస్తూ ఉండగా ఒకానొక సందర్భంలో వర్షం పడుతూ ఉండగా ఆమెని ఎవరికి ఆహారం ఇవ్వకుండా ఆమెకి రాకుండా అటు ఇటు తరిమేస్తూ ఉండగా చలిని కాచుకోవడం కోసము ఆమె అక్కడ ఇక్కడ ఉన్న గడ్డంతా పోగు చేసి ఆ గడ్డిని తీసుకొచ్చి ఒక గణేషుని, ఇంకా అందరూ తరిమేస్తుండేసరికి ఇంకెక్కడ లేక దగ్గరలో ఉన్న గణేష దేవాలయంలోకి వెళ్ళింది. ఈ ఎద్దు కూడా అదే సమయంలో అక్కడ గణేశాలయానికి రావటము, ఇంకో రకంగా యజమాని నుంచి తప్పించుకొని ఆ గాడిద కూడా గణేశాలయానికి రావటము, ఈమె చలి కాచుకుంటూ తెలియకుండానే దూర్వాంకురాలన్నీ దాంట్లో వేస్తూ ఉండటం, ఇలా చేస్తూ ఉండగా ఆ వర్ష సమయంలో మంచి గాలి వీచి ఈ దూర్వాంకురం అంటే గరిక వెళ్ళి వినాయక మూర్తి మీద పడటము. అదే సమయంలో ఈ కాస్త గడ్డిలాగా కనిపించేసరికి ఆ ఎద్దు గాడిద కూడా తినటం కోసం దాని దగ్గర ఆకలితో ఉండి వచ్చేసి అవి పరస్పరం కొట్టుకొని ఆ కొట్టుకున్న సందర్భంలో వాటి ముఖం మించి ఆ గరిక వెళ్ళి వినాయకుడి మీద పడటము ఇలా జరిగిన తర్వాత వాడికి ఆ దూర్వాంకురాలతో పూజ చేసినటువంటి మహిమ వలన వాళ్ళకి కొంత పాపం ప్రాయశ్చిత్తం అయిపోయింది. ఇప్పుడు జనాలు మేలుకొని ఇదేంటి ఇక్కడ ఎద్దు గాడిద ఇవన్నీ దేవాలయంలోకి వచ్చేసి నానా బీభత్సం సృష్టిస్తున్నాయని చెప్పేసి అక్కడ ప్రధాన ద్వారం వేసేసి ఉంది. ఆ విషయం తెలియక కర్రలు తీసుకొని వెంటబడ్డారట. వెంటబడేసరికి ఈమె ఎవరైతే నిప్పు కాచుకోవడం కోసం పెట్టిందో ఈమె వాళ్ళందరూ కూడా భయం కొద్దీ ప్రదక్షిణగా దేవాలయంకు పరిగెత్తేసరికి వాళ్ళకి ఆ దూర్వాంకుర పూజా విశేషం చేత అది గణేశునికి చేసేసరికి వాళ్ళ శాపాలన్నీ కూడా పోయి ఆ సమయం నుంచి దూర్వాంకురం అప్పుడు గణేశుడు ప్రసన్నుడయ్యి దూర్వాంకురముల చేతనే నాకు ఏదైనా సరే రాక్షస సంహారం చేయాలన్నా నాకు శక్తి కావాలి అంటే నాకు దూర్వాంకురాల ద్వారానే వస్తుంది, కాబట్టి ఎవరైతే నాకు దూర్వాంకురాలతో పూజ చేస్తారో వారికి నేను సర్వదా ప్రసన్నుడు అవుతాను అని చెప్పి అప్పుడు వరం ఇవ్వడం వల్లనే ఈ దూర్వా మాహాత్మ్యం అనేది కూడా లోకంలో ప్రసిద్ధంగా ఉంది. అందుకని చాలా అదే అక్కడ మధ్యలో ఒకసారి అడుగుతుంది తృణై కోవా తుష్యతి అని చెప్పి మధ్యలో అడుగుతారు. దూర్వా అంటే ఒకనొక గడ్డి వల్ల ఎవరయ్యా తృప్తి చెందేది అని అంటే ఆయన ఎవరో కాదు వినాయకుడే చక్కగా అంటే ఖర్చు లేకుండా సులభంగా దొరికేటటువంటి వస్తువుతో కూడా భగవంతుడు శ్రద్ధాభక్తులు కనుక ఉన్నట్లయితే మనకి ప్రసన్నుడు అవుతాడు అని చెప్పడం కోసం ఈ దూర్వా మహాత్మ్యం అనేది ఉన్నది. సమయానుసారంగా మనం దాన్ని సంక్షేపంగా దాని సారాంశం తెలుసుకున్నాము. ఇంతవరకు ఈ చెప్పినటువంటి ఈ ప్రవచనాన్ని ఒక కుసుమ స్వరూపంగా భావించి జగద్గురువుల పాదచరణముల యందు సమర్పిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కార్యక్రమ నిర్వాహకులు ధర్మాధికారి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా నా నమస్సుమాంజలిని తెలియజేసుకుంటూ ఇంతటితో నా ప్రవచనాన్ని ముగిస్తున్నాను. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ.
మరొకసారి వారి తరఫున పీఠం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 75 రోజులు కూడా ఒక విశేషం. ప్రతి నిత్యం భారతీ తీర్థుల యొక్క ఆ విశేషాన్ని మనం తెలియజేస్తుంది.